Yeah, good morning all of you. How are you? Hope you are doing well. In our today's session, we are going to discuss another important standard. What is that? AS10 revised. Property, plant and equipment. Kangar padakandi. You know that and I too know that this is a lengthy standard, but not a difficult one. లెంతీ అంతే. ఎందుకు లెంతీ? ఇంతకుముందు మనకి 2 స్టాండర్డ్స్ ఉండేవి. AS6 డిప్రిషియేషన్ గురించి, AS10 ఫిక్స్డ్ అసెట్స్ గురించి. ఆ డిప్రిషియేషన్ ప్రొవిజన్స్ అన్ని తీసుకొని వచ్చి AS10లో ఇంక్లూడ్ చేసేసి AS10ని రివైజ్ చేశారు. అందుకని ఇది లెంతీ స్టాండర్డ్ అయిందన్న, అంతకు మించి ఏమీ లేదు. ఓకే, వెరీ గుడ్. సో అసలు AS10లో మనం చూడబోయేది ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏ స్టాండర్డ్కైనా సరే కవరేజ్ ఫస్ట్ ఏంటి? ఆబ్జెక్టివ్, స్కోప్ అండ్ డెఫినేషన్స్ ఫస్ట్ పార్ట్, నార్మల్ అది. ఓకే, నెక్స్ట్ పార్ట్ నాన్న రికగ్నిషన్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ PPE. ఇది మనకి క్రూషియల్ పార్ట్. అందుకని మనం ఏం చేద్దాం అంటే ఈ పార్ట్ని మళ్ళీ ఇంకొక 4 పార్ట్గా సబ్ డివైడెడ్ చేసుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్ కోసం. సో రికగ్నిషన్ అండ్ మెజర్మెంట్లో మనం 4 భాగాలు చూద్దాం. రికగ్నిషన్ క్రైటీరియా ఏంటి? ఈ PPEని మన బుక్స్లో రికగ్నైజ్ చేయాలంటే క్రైటీరియా ఏంటి? ఓకే, ఆ క్రైటీరియాని ఫుల్ఫిల్ అయ్యాను. దాన్ని ఇనీషియల్గా ఎంతకి రికగ్నైజ్ చేయాలి, ఎలా మెజర్ చేయాలి? వెరీ గుడ్. దాన్ని AS10 చెప్పిన ప్రకారం మెజర్ చేసేసాం. తర్వాత దీని మీద ఏమన్నా సబ్సీక్వెంట్గా ఏమన్నా కాస్టులు కనుక పెట్టినట్లయితే రికగ్నిషన్ అయిపోయిన తర్వాత, అంటే ఎగ్జాంపుల్ నాన్న డే టు డే సర్వీసింగ్ కోసం కానీ, ఆ PPEకి సంబంధించిన పార్ట్స్ ఏమన్నా పాడైపోతే వాటిని రీప్లేస్ చేయడం కోసం కానీ, దాన్ని ఓవర్ హాలింగ్ కోసం కానీ, లేదా మేజర్ ఇన్స్పెక్షన్స్ కోసం కానీ ఏమన్నా ఖర్చు పెట్టినట్లయితే అటువంటి సబ్సీక్వెంట్ కాస్ట్ని ఎట్లా మనం ట్రీట్ చేయాలి? దాన్ని క్యాపిటలైజ్ చేసుకోవచ్చా, లేదా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి మనం ట్రాన్స్ఫర్ చెయ్యాలా? అలాగే దాంతోపాటుగా బ్యాలెన్స్ షీట్ డేట్ రోజున ఈ ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ని ఎంత అమౌంట్కి క్యారీ చేయాలి? దాన్నే సబ్సీక్వెంట్ మెజర్మెంట్ ఆన్ బ్యాలెన్స్ షీట్ డేట్ అంటాం. ఈ 4 పార్ట్స్ని మనం రికగ్నిషన్ అండ్ మెజర్మెంట్ కింద చూస్తాం. అది క్రూషియల్ మనకి. ఓకే, నెక్స్ట్ చిన్న చిన్నవి నాన్న PPEకి సంబంధించిన డిప్రిషియేషను, ఆ PPEని ఎలా ఎప్పుడు డీరికగ్నైజ్ చేయాలి, దానికి సంబంధించిన అకౌంటింగ్ ట్రీట్మెంట్, అండ్ ఫైనల్లీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ డిస్క్లోజర్స్. అంతకు మించి దీంట్లో ఏమీ లేదు. ఓకేనా? 1 by 1 చూద్దామా? ఫస్ట్ వన్, వాట్ ఈస్ దట్? ఆబ్జెక్టివ్. ఏంటి ఆబ్జెక్టివ్? ద ఆబ్జెక్టివ్ ఆఫ్ AS10 is to prescribe the accounting treatment for property, plant and equipment. ఓకే, అసలు ఇందుకు ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అంటే దాన్ని డిఫైన్ చేసిందాం. PPE అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టాంజిబుల్ ఐటమ్ అయి ఉండాలట. ఇంటాంజిబుల్ అయితే AS26. ఇది టాంజిబుల్ అయి ఉండి ఇంకొక 2 కండిషన్స్ని కనుక ఫుల్ఫిల్ చేసినట్లయితే అప్పుడు అది ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అవుతుంది అట. ఏంటో చూద్దాం ఆ 2 కండిషన్స్. PPE అంటే ఫస్ట్ ఏమని చెప్పామన్నా? టాంజిబుల్ ఐటమ్. 2 కండిషన్స్ అని చెప్పాం. ఈ 2 కండిషన్స్ ఫుల్ఫిల్ అయితేనే అది PPE అవుతుంది. ఫస్ట్ కండిషన్ ఏంటంట? ఇట్ ఈస్ హెల్డ్ ఫర్ యూజ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఆర్ ఫర్ రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్ ఆర్ ఫర్ రెంటల్ టు అదర్స్ ఆర్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పసెస్. ఈ అసెట్ని నువ్వు గూడ్స్ని ప్రొడ్యూస్ చేసుకోవటం కోసం కానీ, సర్వీసెస్ని రెండర్ చేయటం కోసం కానీ, వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చుకోవటం కోసం కానీ, లేదా నీ యొక్క అడ్మినిస్ట్రేటివ్ పర్పసెస్ కోసం కానీ ఉపయోగించుకోవాలి. అప్పుడే కండిషన్ 1 సాటిస్ఫై అయినట్లే. ఈ 4లో ఏ ఒక్కదాన్ని నువ్వు ఉపయోగిస్తున్నా సరే కండిషన్ 1 సాటిస్ఫై అయినట్లే. దానితో పాటుగా ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి యూజ్డ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ మోర్ దెన్ 12 months. సో ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి యూజ్డ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ మోర్ దెన్ 12 months. దాని యొక్క లైఫ్ అన్నది 12 months కంటే ఎక్కువ ఉండి ఉండాలి. ఈ 2 కండిషన్స్ కనుక ఫుల్ఫిల్ అయినట్లయితే అప్పుడు ఆ టాంజిబుల్ ఐటమ్ మనకి ఏమవుతుందట? PPE అవుతుంది. ఓకేనన్నా? వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అంటే మెషినరీ, దాన్ని ఉపయోగించుకొని మనం గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తాం. రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్ ఎగ్జాంపుల్ అంటే మన కారు కానీ బైక్ కానీ మనం ఏమైనా సర్వీసింగ్కి ఇవ్వాల్సి వచ్చింది అనుకోండి, ఆ సర్వీసింగ్ స్టేషన్కి తీసుకువెళ్తాం. అక్కడ సర్వీసింగ్ ఎక్విప్మెంట్స్ కొన్ని ఉంటాయి. అక్కడ వాటిని ఉపయోగించి మన బైక్ని లేదా కార్ని సర్వీస్ చేస్తారు. సో అటువంటి ఎక్విప్మెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటి లైఫ్ కూడా 12 months కంటే ఎక్కువ ఉన్నట్లయితే అది కూడా ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంటే. లేదా రెంటల్ టు అదర్స్, మన దగ్గర కొన్ని వెహికల్స్ ఉన్నాయి, వాటిని మనం ఏం చేస్తుంటే రెంట్కి తిప్పుతూ ఉంటుంటాం. అర్థమవుతుందన్న? అటువంటిప్పుడు ఆ వెహికల్స్ కూడా మనకి ఏమైపోయినట్లే
ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ వాటి లైఫ్ 12 months కంటే ఎక్కువ ఉంటాయి. అలాగే నాన్న అడ్మినిస్ట్రేటివ్ పర్పసెస్, ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ పర్పసెస్ కోసం అంటే నాన్న ఆఫీస్లో ఉపయోగించుకున్నా, లేదా సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కోసం వాడుకున్నా, లేదా ఫైనాన్సింగ్ డిపార్ట్మెంట్ వాడికి సంబంధించిన అసెట్స్ ఏమైనా నువ్వు వాడుకున్నా సరే, దేనికైనా సరే నీ అడ్మినిస్ట్రేటివ్ పర్పసెస్ కోసం వాడుకున్నట్లయితే దాని లైఫ్ 12 months కంటే ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు కూడా అది పీపీఏ. ఎగ్జాంపుల్ నాన్న ఎయిర్ కండిషన్స్ కావచ్చు, అలాగే ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, అలాగే డిస్ట్రిబ్యూషన్ వెహికల్స్, డెలివరీ వెహికల్స్ ఉంటాయి కదా మనకి, అవైనా కావచ్చు. ఏవైనా సరే అడ్మినిస్ట్రేటివ్ పర్పసెస్ కోసం వాడుకొని వాటి లైఫ్ కూడా 12 months కంటే ఎక్కువ ఉంటే అది ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంటే అవుతుంది. అయితే ఇంకొకటి జాగ్రత్తగా అన్న, ఒకటి ఎక్స్ట్రా పాయింట్ ఒకటి డెఫినేషన్లో చెప్పలేదు కానీ ఎక్స్ట్రాగా చెప్పారు. ఒకవేళ మనం కనుక ఏదన్నా ఒక అసెట్ని సేఫ్టీ పర్పసెస్ కోసం కానీ, ఎన్వైరన్మెంటల్ అంటే పర్యావరణం అంటారు కదా వాటిని కాపాడటం కోసం కానీ, అట్లా ఎన్వైరన్మెంటల్ పర్పసెస్ కోసం కానీ మనం ఏదైనా అసెట్ని ఎక్వైర్ చేసినట్లయితే దాన్ని మనం ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ కోసం వాడుకో. ఎగ్జాంపుల్ నాన్న, మనం కెమికల్స్తో, కొన్ని డేంజరస్ కెమికల్స్తో డీల్ చేస్తున్నాం మన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో. మరి ఆ డేంజరస్ కెమికల్స్ని మనం జాగ్రత్తగా సేఫ్గా హ్యాండిల్ చేయాలంటే స్పెషల్ కంటైనర్స్, స్పెషల్ ఎక్విప్మెంట్స్ మనకు అవసరం. సో అటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని మనం ఏం చేసామంటే ఎక్వైర్ చేసాం. ఇప్పుడు ఆ ఎక్విప్మెంట్, ఆ కంటైనర్స్ కావచ్చు, ఆ ఎక్విప్మెంట్ కావచ్చు, వాటి ద్వారా నేనేం గూడ్స్ని ప్రొడ్యూస్ చేయటం లేదు, వాటి ద్వారా ఎవరికి నేను కస్టమర్స్కి సర్వీస్ ఏం ప్రొవైడ్ చేయటం లేదు, వాటిని ఎవరికి నేను రెంట్కి ఇవ్వటం లేదు, అది నా అడ్మినిస్ట్రేటివ్ పర్పసెస్ కోసం కూడా వాడుకోవటం లేదు. మరి పీపీఏ కాదు కదా అంటే దీన్ని ఎక్సెప్షన్గా చెప్పింది. సేఫ్టీ కోసం కానీ, ఎన్వైరన్మెంటల్ పర్పసెస్ కోసం కానీ ఒక అసెట్ కనుక ఎక్వైర్ చేసినట్లయితే అప్పుడు దాని లైఫ్ 12 months కంటే ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని కూడా పీపీఈగాను చూపించుకో అని చెప్పింది. ఎందుకంటే నాన్న ఆ కంటైనర్స్ లేవనుకోండి, ఆ కెమికల్స్ మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయలేం. వాటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయలేకపోతే ప్రొడక్షన్ కూడా మనం సరిగ్గా చేయలేం. ఇజ్ ఇట్ క్లియర్ నాన్న? అందుకని చెప్పేసి అవి 4 పర్పస్ల కోసం కానప్పటికీ కూడా సేఫ్టీ ఆర్ ఎన్వైరన్మెంట్ పర్పస్ కోసం కనుక ఎక్వైర్ చేస్తే అటువంటి టాంజిబుల్ ఐటమ్ ఏమన్నా ఉన్నట్లయితే అసెట్, దాన్ని కూడా ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్గా చూపించుకోమని చెప్పింది. క్లియర్ నాన్న? ఇది డెఫినేషన్. అయితే నాన్న ఈ ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్స్ సంబంధించి ఏఎస్10 డీల్ చేస్తుంది కదా, ఈ ప్రిన్సిపల్స్ అంట కొన్ని ప్రాపర్టీ ప్లాంట్స్ అండ్ ఎక్విప్మెంట్కి అప్లికబుల్ కావట. స్కోప్ ఆఫ్ ది స్టాండర్డ్ వేటి గట చూడన్నాను. AS10 does not apply to the following cases. If any PPE is specifically covered by another standard. Example AS19 లీజెస్. లీజెస్లో ఏమని చెప్తుందంటే నాన్న, ఒకవేళ లెస్సీ కనుక ఏదన్నా ఎసెట్ని ఫైనాన్స్ లీజ్ కింద తీసుకున్నట్లయితే దానికి లెస్సీ ఓనర్ కానప్పటికీ కూడా లెస్సీ బుక్స్లోనే దాన్ని రికగ్నైజ్ చేయాలి అని చెప్తుంది. ఎలా రికగ్నైజ్ చేయాలి అన్న సంగతి కూడా AS19 చెప్తుంది. సో అటువంటి పీపీఈకి సంబంధించి AS19 అప్లై చేస్తాం కానీ AS10 కాదు. అలాగే నాన్న బయోలాజికల్ అసెట్స్ రిలేటెడ్ టు అగ్రికల్చరల్ యాక్టివిటీ, అగ్రికల్చరల్ యాక్టివిటీకి సంబంధించినటువంటి బయోలాజికల్ అసెట్స్ ఏమన్నా ఉంటే వాటికి కూడా AS10 అప్లై కాదు. సార్ ఇంతకీ బయోలాజికల్ అసెట్ అంటే ఏంటంటే నాన్న, లివింగ్ యానిమల్ లేదా లివింగ్ ప్లాంట్. బయోలాజికల్ అసెట్ అంటే లివింగ్ యానిమల్ అయినా ఉండొచ్చు, క్యాటిల్ ఇట్లాంటి ఉంటాయి కదా మనకి, అవి లివింగ్ ప్లాంట్ అయినా అయి ఉండొచ్చు. అయితే బయోలాజికల్ అసెట్స్కి AS10 అప్లై కాదు, కానీ ఈ ప్లాంట్లో కొన్ని ప్లాంట్స్కి మాత్రం AS10 అప్లై అవుతుందంట. ఒకవేళ ఈ ప్లాంట్ కనుక బేరర్ ప్లాంట్ కనుక అయితే, ఏ ప్లాంట్ నానా, బేరర్ ప్లాంట్ కనుక అయితే అప్పుడు అది బయోలాజికల్ అసెట్ అయినప్పటికీ కూడా అది బేరర్ ప్లాంట్ కాబట్టి దానికి AS10 అప్లై అవుతుంది అని చెప్పింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం తెలియాలి, బేరర్ ప్లాంట్ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్. దాన్ని డిఫైన్ చేసింది AS10. ఎగ్జామ్లో కూడా అడుగుతూ ఉంటాడు నాన్న. ఏంటంట బేరర్ ప్లాంట్ అంటే ఒక 3 కండిషన్స్ చెప్పింది. ఏ ప్లాంట్ అయితే, మొక్క నాన్న ఇక్కడ ప్లాంట్ అంటే ఓకే, ఏ చెట్టు అయితే ఆ 3 కండిషన్స్ని, ఏ ప్లాంట్ అయితే ఆ 3 కండిషన్స్ని ఫుల్ఫిల్ చేస్తుందో అది బేరర్ ప్లాంట్ అవుతుంది అని చెప్పారు. ఆ కండిషన్స్ ఏంటివో చూద్దాం మనం. ఫస్ట్ వన్ అంటున్నానా, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ది ప్రొడక్షన్ ఆర్ సప్లై ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్. అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ని ప్రొడ్యూస్ చేయడం కోసం ఆ ప్లాంట్ని మనం ఉపయోగించుకొని ఉండాలి. ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్, it is expected to bear that agricultural produce for a period of more than 12 months. Okay,
దాని నుంచి నువ్వు ఏ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అయితే ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నావో అటువంటి ప్రొడ్యూస్ని అది 12 months కంటే ఎక్కువ కాలానికే ప్రొడ్యూస్ చేస్తూ ఉండాలి ఆ చెట్టు. అలాగే దానితో పాటుగా ద ప్లాంట్ హ్యాస్ రిమోట్ ఛాన్స్, రిమోట్ అంటే నెగ్లిజిబుల్ అని, చాలా తక్కువ అని. ఓకే, ద ప్లాంట్ హ్యాస్ రిమోట్ ఛాన్స్ ఆఫ్ బీయింగ్ సోల్డ్ యాజ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్. ఆ చెట్టునే అగ్రికల్చరల్ ప్రొడ్యూస్గా అమ్మేసుకోవడానికి ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉండాలంట. అంటే ఆ చెట్టును నువ్వు అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ రూపంలో అమ్ముకోకూడదు. దాని ద్వారా వచ్చినటువంటి ప్రొడ్యూస్ ఏదైతే ఉందో దాన్నే అమ్ముకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే క్లారిటీ వస్తుంది. మ్యాంగో ట్రీ తీసుకుందా నాన్న, మామిడికాయ చెట్టు ఉంది కదా మనకి, వెరీ గుడ్. మ్యాంగో ట్రీని మనం ఎందుకు పెంచుతాం? మ్యాంగోస్ కోసం పెంచుతాం. ఇప్పుడు మ్యాంగో ట్రీ అనేది మనకి ఏంటయ్యా అంటే ప్లాంట్ అది. ఓకే, ఆ మ్యాంగో ట్రీ ద్వారా వచ్చిన మ్యాంగోస్ ఏమవుతాయంటే అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అవుతాయి. దాని ద్వారా వచ్చినటువంటి ప్రొడ్యూస్ అది. క్లియర్, వెరీ గుడ్. ఒక మామిడి చెట్టు నాన్న ఎంత కాలానికి కాయలు కాస్తుంది? ఓన్లీ 1 year అయినా, మోర్ దెన్ 1 year? మామిడి చెట్టుకి మామిడికాయలు చాలా కాలం, సంవత్సరం కంటే ఎక్కువ కాలానికి నాన్న 5 to 10 years దాకా కాస్తూనే ఉంటాయి కాపు మనకి. ఓకే, అలాగే నాన్న మామిడి చెట్టుని, మామిడి కాయలని కాదు నాన్న, మనం అమ్ముకునేది మామిడి కాయలని. మామిడి చెట్టుని అమ్ముకోవడం కోసం మనం మామిడి చెట్టుని పెంచాం. ఎవరన్నా నువ్వు మామిడి చెట్టు ఎందుకు పెంచుతున్నావా అంటే, ఈ చెక్క ఉంది దీన్ని కట్ చేసి ఆ చెక్కను అమ్ముకోవడం కోసం పెంచుతున్నాను ఎవ్వడో అన్నాడు. దేనికోసం పెంచుతాము? దీని ద్వారా మామిడికాయలు వస్తాయి, వాటిని అమ్మేసుకొని డబ్బు సంపాదించుకుంటాం అని చెప్తారు. అవునా కాదు నాన్న? అంటే మామిడికాయ చెట్టుని మనం అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ రూపంలో అమ్ముకోవడానికి ఛాన్స్ అనేది లేదు. అయితే ఒక్కోసారి స్క్రాప్గా అమ్ముకోవచ్చు మనం. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ అనుకోకుండా ఆ చెట్టు ఏమన్నా పడిపోయింది అనుకున్నాను, అప్పుడు కట్ చేస్తాం, దాన్ని ఫైర్ వుడ్ గానో ఎలాగో అమ్మేస్తాం మనం. అవునా కాదా? అంత మాత్రాన్న మామిడి చెట్టు నువ్వు ఎందుకు పెంచుతున్నావయ్యా అంటే ఈ ఫైర్ వుడ్ కోసమే పెంచుతున్నానని చెప్పి ఎవడన్నా చెప్తాడా? ఎవడు చెప్పడు. ఇస్ ఇట్ క్లియర్ నానా? సో ద ప్లాంట్ హ్యాస్ ఏ రిమోట్ ఛాన్స్ ఆఫ్ బీయింగ్ సోల్డ్ యాజ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్. ఇస్ ఇట్ క్లియర్? మామిడి చెట్టు ద్వారా మామిడికాయలు మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం. అలాంటి మామిడికాయల్ని 1 year కంటే ఎక్కువ కాలానికి ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం. మామిడి చెట్టుని అగ్రికల్చర్ ప్రొడ్యూస్ రూపంలో మనం అమ్ముకోలేము. దాని ద్వారా వచ్చిన మామిడికాయలను మాత్రమే అమ్ముకుంటాం. కాబట్టి అది మనకి బేరర్ ప్లాంట్. 3 conditions సాటిస్ఫై చేసింది. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం అర్థం కావడానికి. ఓకేనా అన్న? కోకోనట్ ట్రీ ఒకటి తీసుకుందాం, కాఫీ ప్లాంట్స్, టీ బుషెస్, బనానా ట్రీ నాన్న. ఓకే, అరటి చెట్టు చూద్దాం. ఫస్ట్ కండిషన్ ఏంటి మనకి? యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్. కోకోనట్ ట్రీ, కొబ్బరి చెట్టు ద్వారా మనకి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ వస్తుందా? వస్తుంది. ఏంటివి? కోకోనట్స్. సో వెరీ గుడ్, కోకోనట్స్ కోసం దీన్ని మనం పెంచుతున్నాం, ఉపయోగించుతున్నాం ఈ చెట్టుని. వెరీ గుడ్, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేసింది. కాఫీ ప్లాంట్స్, టీ బుషెస్ ఏమన్నా ఉంటే నాన్న, ఎందుకు నువ్వు కాఫీ ప్లాంట్ పెంచేది? కాఫీ గింజల కోసం. టీ బుషెస్ని వాటి ఆకుల కోసం. అవునా కాదా? అంటే వాటి ద్వారా మనకు వచ్చే అగ్రికల్చర్ ప్రొడ్యూస్, ఆ ప్లాంట్ ద్వారా వచ్చే ప్రొడ్యూస్, కాఫీ ప్లాంట్ ద్వారా కాఫీ గింజలు వస్తాయి. అలాగే టీ బుషెస్ ద్వారా టీ లీవ్స్ వస్తాయి. వెరీ గుడ్. సో దే ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్. బనానా ట్రీ, బనానా ట్రీని ఉపయోగించుకొని ఏం ప్రొడ్యూస్ చేస్తాం మనం? బనానాస్. వెరీ గుడ్, బనానా ట్రీ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ బనానాస్. వెరీ గుడ్. ఈ 3 ట్రీస్ కూడా మనకి ఇప్పుడు ఏమయ్యాయి? ఈ 3 కేసెస్లో కూడా కండిషన్ 1 సాటిస్ఫై అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ కండిషన్ చూద్దాం. ఎక్స్పెక్టెడ్ టు బేర్ ది నాన్న ఏమని చెప్పాడు? ఎక్స్పెక్టెడ్ టు బేర్ ది అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ మోర్ దెన్ 12 months. కొబ్బరి చెట్టు నాన్న, కొబ్బరి చెట్టుకి కొబ్బరికాయలు ఎంతకాలం కాస్తాయి? 1 year కైనా, 1 year కంటే ఎక్కువ కాలానికి కూడా నాన్న. 1 year కాదన్నా చాలా కాలం కాస్తూ ఉంటాయి. అంటే ఈ కోకోనట్ ట్రీ అనేది సెకండ్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ చేసింది. కాఫీ ప్లాంట్స్, వాటికి వచ్చే గింజలు నాన్న, అలాగే టీ బుషెస్ ద్వారా వచ్చే ఆకులు, టీ లీవ్స్ ఎంతకాలం వస్తూ ఉంటాయి అంటే ఇవి కూడా అన్న ఇయర్స్ టుగెదర్ ఉంటాయి. అవన్నీ కూడా ఒక్కసారి ఆ కాఫీ ప్లాంట్ అనేది రైప్ స్టార్ట్ అయినట్టు నుంచి ఇయర్స్ టుగెదర్ వస్తూనే ఉంటాయి నాన్న. అంటే ఇవి కూడా మోర్ దెన్ 1 year ఆ ప్రొడ్యూస్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. బట్ బనానా ట్రీ ఉందనుకున్నా మ్యాక్సిమం లైఫ్ 1 year లోపే నాన్న. ఒకసారి అయిపోగానే దాన్ని ఏం చేస్తాం? మనం కట్ చేసేస్తాం. అంతకాలానికంటే ఎక్కువ అది బనానాస్ని ప్రొడ్యూస్ చెయ్యలేదు. ఓకే, అంటే బనానా ట్రీ అన్నది మనకి ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేయలేదు. అలాగే నెక్స్ట్ థర్డ్ కండిషన్ అన్న, రిమోట్ ఛాన్స్ ఫర్ సేల్ ఆఫ్ ట్రీ యాజ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్. కొబ్బరి చెట్టు ఉంది, కాయలు కాదు నాన్న, కొబ్బరి చెట్టు ఉంది.
దాన్ని మనం అమ్ముకుంటామా బయట? అదే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ రూపంలో అమ్ముకుంటామా? లేదు. అనుకోకుండా అదేమైనా కూలిపోయినట్లయితే అటువంటిప్పుడు దాన్ని కట్ చేసి ఏదో ఫైర్వుడ్గా అమ్ముకుంటాం, అంతకు మించి దాన్ని ఎట్లా ఉపయోగించుకోలేం. అంటే ఆ చెట్టుని దాని ద్వారా వచ్చే కాయల్ని కాదు నాన్న, చెట్టునే అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ రూపంలో అమ్ముకోవడానికి ఇక్కడ ఛాన్స్ లేదు. అందుకని ఇది ఈ కండిషన్ని ఫుల్ఫిల్ చేసింది. కాఫీ ప్లాంట్స్ అండ్ టీ బుషెస్ కూడా నాన్న, వాటిని కూడా అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ రూపంలో మనం అమ్ముకోలేము. ఇవి కూడా కండిషన్ సాటిస్ఫై చేసింది. ఇక దీన్ని మనం ఇక్కడ చెక్ చేయాల్సిన అవసరమే లేదు, అది రెండో కండిషనే ఫుల్ఫిల్ చేయలేదు. ఇప్పుడు కోకోనట్ ట్రీస్, కాఫీ ప్లాంట్స్, టీ బుషెస్ ఇవన్నీ కూడా 3 కండిషన్స్ని ఫుల్ఫిల్ చేసాయి కాబట్టి వీటిని మనం బేరర్ ప్లాంట్స్ అంటాం. ఓకేనన్నా? అయితే ఇవే కాకుండా స్టాండర్డ్లో చెప్పింది కొన్నిటిని మాత్రం బేరర్ ప్లాంట్స్ అనకూడదు అని చెప్పింది. ఫస్ట్ వన్ ఏంటయ్యా అంటే ట్రీస్ గ్రోన్ ఫర్ లంబర్. లంబర్ అంటే నాన్న కలప కోసం. ఓకేనా? ట్రీస్ గ్రోన్ ఫర్ లంబర్. మనకి టేక్ చెట్టు తీసుకుందాం, లేదా రోజువుడి చెట్టు అని ఉంటాయి కదా, ఇవన్నీ కూడా. టేక్ చెట్టుని ఎందుకు నువ్వు పెంచుతావు? దానికి చిన్న చిన్న కాయలు వస్తాయి, మీరు ఎప్పుడు చూసినట్లయితే. ఆ కాయల కోసం నేను పెంచుతున్నాను అంటాడు ఎవడన్నా టేక్ చెట్టుని? కాదు. ఆ టేకు చెట్టు ద్వారా వచ్చే వుడ్ ఏదైతే ఉందో దాన్ని నేను అమ్ముకోవడం కోసం టేకు చెట్టుని పెంచుతున్నాను, అవునా కదా? అంటే ఆ చెట్టునే మనం అగ్రికల్చర్ ప్రొడ్యూస్ రూపంలో అమ్ముకుంటాం, అవునా కాదా? ఆ టేక్ వుడ్ని కట్ చేసి దాన్ని మనం అమ్ముకుంటాం. అందుకని అటువంటి ట్రీస్ ఏమన్నా లంబర్ కోసం కనుక లంబర్ కోసం కనుక నువ్వేమన్నా గ్రో చేస్తున్నట్లయితే అవి బేరర్ ప్లాంట్స్ కాదు. ఎందుకంటే ఆ చెట్టునే నువ్వు అగ్రికల్చర్ ప్రొడ్యూస్ రూపంలో అమ్మేసుకోగలవు కాబట్టి. ఓకే. అలాగే కొన్ని చెట్లు ఉంటాయి అంటున్నానా, దాని ద్వారా వచ్చే ఫ్రూట్స్, దాని ద్వారా వచ్చేటువంటి లంబరు రెండింటినీ మనం అమ్ముకోవచ్చట. అటువంటిప్పుడు మరి ఆ చెట్టుని అగ్రికల్చర్ ప్రొడ్యూస్ రూపంలో అమ్ముకోవడానికి రిమోట్ ఛాన్స్ కాదు, అందుకంటే ఎక్కువే ఉంది కాబట్టి అటువంటివి కూడా మనకి బేరర్ ప్లాంట్స్ కావట. అలాగే యాన్యువల్ క్రాప్స్ నాన్న, మనకి ప్యాడీ కావచ్చు, లేకపోతే మెయిజ్ కావచ్చు, లేకపోతే వీట్ కావచ్చు, ఈ లోపు ఉండేవి, సంవత్సరం లోపు కాకుండేవి, 12 months కంటే తక్కువ ఉండేటటువంటి వెజిటబుల్స్ కావచ్చు, ఏవైనా సరే నాన్న, ఇవన్నీ వాటి లైఫ్ అన్నది 12 months లోపే ఉంటుంది కాబట్టి వాటిని కూడా మనం బేరర్ ప్లాంట్స్ అనకూడదు. అంటే ట్రీస్ లంబర్ కోసం ప్రొడ్యూస్ చేస్తున్నా, లంబర్ అండ్ ఫ్రూట్ రెండింటి కోసం ప్రొడ్యూస్ చేస్తూ వాటిని పెంచుతూ ఉన్నా, లేదా యాన్యువల్ క్రాప్స్ కనుక అయినట్లయితే అటువంటి ప్లాంట్స్ని మనం పొరపాటును కూడా బేరర్ ప్లాంట్స్ అనకూడదు అని చెప్పారు. ఓకేనా అన్న? వెరీ గుడ్. బేరర్ ప్లాంట్ అయితే AS10 అప్లై అవుతుంది, బేరర్ ప్లాంట్ కాకపోతే AS10 అప్లై కాదు. ఓకేనా అన్న? సార్ మరి నాకు డౌట్ వచ్చింది, ఆ బయలాజికల్ అసెట్స్ అని ఉన్నాయి కదా, లివింగ్ యానిమల్ కావచ్చు, ప్లాంట్స్ అదర్ దెన్ బేరర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, మరి వాటికి సంబంధించి మరి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా చేయాలి సార్ మన దగ్గర ఉన్నట్లయితే? వెరీ గుడ్. వాటికి నాన్న ఒక స్పెషల్ అకౌంటింగ్ స్టాండర్డ్ ఆన్ అగ్రికల్చర్ అనేది ఇంకా ఫార్ములేట్ చేస్తూ ఉన్నారు మన వాళ్ళు, ఇంకా ఫార్ములేట్ చేయలేదు. కానీ IND-AS 41 అని మాత్రం ఒకటి ఫార్ములేట్ చేసేసారు ఆన్ అగ్రికల్చర్. ఒకవేళ మనకి IND-AS అప్లై అయితే కనుక IND-AS 41 అప్లై చేసుకొని ఆ బయోలాజికల్ అసెట్స్కి సంబంధించినటువంటి అకౌంటింగ్ చేస్తాం. కానీ అకౌంటింగ్ స్టాండర్డ్ అయితే లేదు ఇప్పుడు దాకా. దీని గురించి IND-AS ఉంది కానీ అకౌంటింగ్ స్టాండర్డ్ లేదు. అందుకని ఏమన్నారంటే అకౌంటింగ్ స్టాండర్డ్ ఇంకా ఏమీ రాలేదు కాబట్టి వీటికి సంబంధించి మీరు ప్రస్తుతానికి ఎటువంటి అకౌంటింగ్ స్టాండర్డ్ లేదు. ఒకవేళ ఆ లివింగ్ యానిమల్ కనుక ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ డెఫినేషన్ కనుక ఏమన్నా ఫుల్ఫిల్ చేస్తే, అంటే ఆ యానిమల్ని నువ్వు ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ కోసమో, రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్ కోసమో, రెంటల్ టు అదర్స్కో, అట్లా వాటి కోసం వాడుకోగలిగి ఉండి దాని లైఫ్ 12 months కంటే ఎక్కువ ఉంటే అప్పుడు ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్తో చూపించుకో ఊరక అని చెప్పారు. దట్స్ ఇట్. ఓకేనన్నా? అంతకు మించి ఏమీ చెప్పాల. అలాగే మామిడి చెట్టు ద్వారా వచ్చేటటువంటి కాయలు ఉన్నాయి కదా, మామిడి కాయలు ఉన్నాయి కదా నాన్న, మామిడి చెట్టుకి మాత్రమే AS10 అప్లై అవుతుంది. మ్యాంగో ట్రీ ఈజ్ బేరర్ ప్లాంట్, దానికి మాత్రమే AS10 అప్లై అవుతుంది. మ్యాంగో ట్రీ ద్వారా వచ్చినటువంటి మ్యాంగోస్ ఏవైతే ఉన్నాయో వాటికి మళ్ళీ మనం AS10ని అప్లై చేయలేము. దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే నాన్న, AS10 ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ బేరర్ ప్లాంట్స్ బట్ నాట్ ఫర్ ది అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ ఆఫ్ సచ్ బేరర్ ప్లాంట్. ఎందుకంటే మనం ఒక మెషినరీని కొన్నామే అనుకోండి అన్న, మెషినరీ ద్వారా ఏం చేస్తూ ఉంటాం, మనం గూడ్స్ని ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనం ఏమంటాం, మెషినరీని ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అంటాం, కానీ ఆ మెషినరీని ఉపయోగించుకొని ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ని మనం PPE కింద చూపించాం. అదేవిధంగా ఇక్కడ కూడా నాన్న, మామిడి చెట్టుని మనం PPE కింద చూపించుకుంటాం, కానీ దాని ద్వారా వచ్చే మామిడికాయలను మనం PPEగా చూపించుకోకూడదు. ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ బయోలాజికల్ అసెట్స్ అండ్ బేరర్ ప్లాంట్స్. ఓకేనా? ఇవే కాకుండా కొన్ని వేస్టింగ్ అసెట్స్ అని ఉంటాయి.
వేస్టింగ్ అసెట్స్ అంటే నాన్న మనకి ఎక్స్ట్రాక్షన్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ మినరల్స్, ఆయిల్స్, నేచురల్ గ్యాసెస్ ఇటువంటి ఉంటాయి కదా అన్న, అవన్నీ కూడా మనకి వేస్టింగ్ అసెట్స్ అంటారు. ఇవన్నీ నాన్ రీజనరేటివ్. ఇప్పుడు గనులు ఉన్నాయనుకున్నా మైన్స్, మనం తవ్వేసుకున్నామనుకోండి మళ్ళీ జనరేట్ కాదు తవ్వినంత మట్టికి, వీటిని నాన్ రీజనరేటివ్ రిసోర్సెస్ అంటారు. వీటికి సంబంధించి మనకి ఆ మినరల్స్కి సంబంధించి కానీ, నేచురల్ గ్యాసెస్కి సంబంధించి కానీ, ఆయిల్స్కి సంబంధించి కానీ ఎక్స్ట్రాక్షన్ ఆర్ ఎక్స్ప్లోరేషన్ కోసం ఏమైనా రైట్స్ ఉన్నట్లయితే వాటిని వేస్టింగ్ అసెట్స్ అంటూ ఉంటారు నాన్న. వాటికి కూడా AS10 ప్రొవిజన్స్ అప్లై కావు. సార్ మరి వాటికి సంబంధించిన అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు సార్ అంటే, దానికి ఎటువంటి అకౌంటింగ్ స్టాండర్డ్ లేదు నాన్న. ఇండస్ట్రీలో జనరల్గా ఫాలో అయ్యేటటువంటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవుతూ ఉంటాం. దిస్ ఈస్ ది స్కోప్ ఆఫ్ AS10. ఒకసారి చెప్పండి ఇప్పుడు, AS10 ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ వేటి కోసం చెప్పండి, కమాన్. ఇఫ్ ఎనీ ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఈస్ కవర్డ్ బై అనదర్ అకౌంటింగ్ స్టాండర్డ్, ఎగ్జాంపుల్ AS19. అలాగే AS10 ప్రొవిజన్స్ ఆర్ నాట్ అప్లికబుల్ టు బయోలాజికల్ అసెట్. బయోలాజికల్ అసెట్ అంటే లివింగ్ యానిమల్ అయినా కావచ్చు, లివింగ్ ప్లాంట్ అయినా కావచ్చు. కానీ ఒకవేళ ఆ ప్లాంట్ కనుక బేరర్ ప్లాంట్ అయితే దానికి AS10 అప్లై అవుతుంది. బేరర్ ప్లాంట్ అంటే ఏ ప్లాంట్ అయితే 3 కండిషన్స్ని ఫుల్ఫిల్ చేస్తుందో అది బేరర్ ప్లాంట్. First condition, it is used for production or supply of agricultural produce. Second condition, it is expected to bear the produce for a period of more than 12 months. Third condition, the plant has remote chance of being sold as agricultural produce. ఈ 3 కండిషన్స్ కనుక ఫుల్ఫిల్ అయితే అది బేరర్ ప్లాంట్ అవుతుంది. అటువంటి బేరర్ ప్లాంట్ మనం ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ కింద చూపించుకోవాలి మన బుక్స్లో. అయితే ఆ బేరర్ ప్లాంట్ ద్వారా వచ్చే అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో దానికి AS10 అప్లై కాదు. అది మనకి ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ కాదు. అలాగే వేస్టింగ్ అసెట్స్ ఏమన్నా ఉన్నట్లయితే వాటికి కూడా AS10 అప్లై కాదు. లాస్ట్ పాయింట్ అన్న స్కోప్లో, బయోలాజికల్ అసెట్స్ రిలేటింగ్ టు అగ్రికల్చరల్ యాక్టివిటీకి మాత్రమే అప్లై కాదని చెప్పాను. అలా కాకుండా ఆ అగ్రికల్చరల్ యాక్టివిటీని డెవలప్ చేయడం కోసం కానీ, మెయింటైన్ చేయడం కోసం కానీ ఏమన్నా ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ వాడుతున్నానే అనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చరల్ యాక్టివిటీ కోసం ఒక ట్రాక్టర్ వాడుతున్నాను నేను. ట్రాక్టర్ అనేది లివింగ్ యానిమల్ కాదు, లివింగ్ ప్లాంట్ మొక్క కాదు. ట్రాక్టర్ ఈజ్ యూజ్డ్ టు డెవలప్ ఆర్ మెయింటైన్ ది అగ్రికల్చరల్ యాక్టివిటీ. దానికి మళ్ళీ ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అప్లై అవుతుంది. అలాగే ఆ రైట్స్ ఉన్నాయి కదా, రైట్స్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మినరల్స్ అని చెప్పాం కదా, అవన్నీ వేస్టింగ్ అసెట్సే. వాటిని ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ కింద చూపించుకోకు. కానీ ఆ గనిలో ఉన్నటువంటి ఖనిజాన్ని తవ్వటం కోసం నువ్వు కొన్ని మెషినరీస్ అవి ఉపయోగిస్తుంటుంటావుగా, ఏవి క్రెయిన్స్ లా కానీ, పొక్లైనర్స్ కానీ ఇటువంటి ఉంటాయి కదా, డిక్ చేసేటటువంటి మెషినరీస్ ఉన్నాయి కదా, అవి మళ్ళీ నాన్న PPE డెఫినేషన్ ఫుల్ఫిల్ అయితే కనుక ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ కింద మాత్రమే చూపించుకోవాలి. అంటే మోరల్ ఆఫ్ ది స్టోరీ నాన్న, ఒకవేళ ఇఫ్ ఎనీ ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఈజ్ యూజ్డ్ టు డెవలప్ ఆర్ మెయింటైన్ అగ్రికల్చరల్ యాక్టివిటీ ఆర్ ఎక్స్ట్రాక్షన్ యాక్టివిటీ, దెన్ దట్ ఫాల్స్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ AS10. అది మనకి ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంటే అవుతుంది. ఎగ్జాంపుల్ వ్యవసాయ కోసం వాడుతున్న ట్రాక్టర్స్ కావచ్చు, ఆ మైన్స్ని మనం తవ్వడం కోసం ఉపయోగించినటువంటి ఎక్విప్మెంట్, మెషినరీస్ కావచ్చు, అవి ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంటే అవుతాయి. అది ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ దాకా మనం స్కోప్ని కంప్లీట్గా చూసాం. ఫస్ట్ ఇక్కడ దాకా నోట్స్ రాసుకున్నాను. ఈ స్టాండర్డ్కి నేను థియరీని డిస్క్రిప్షన్లో ఇవ్వదలుచుకోవటల్లా, ఓన్లీ నోట్సే. ఈ నోట్స్ తప్ప మీరు వేరేది ఏది చదవాల్సిన అవసరం లేదు. ట్రస్ట్ మీ, నోట్స్ జాగ్రత్తగా రాసుకోండి, ఓకేనా? జూమ్ చేస్తాను చూడండి నన్ను.
అలాగే ఈ చార్ట్స్ కూడా వేసుకున్నానా. పీపీ డెఫినేషన్ అప్పుడు ఒక పదం చెప్పాను, గుర్తుందో లేదో. టాంజిబుల్ ఐటమ్స్ హెల్డ్ ఫర్ సేఫ్టీ ఆర్ ఎన్విరాన్మెంటల్ పర్పసెస్ ఆర్ ఆల్సో పీపీఈ. దీస్ ఆర్ నెససరీ టు అబ్టైన్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఫ్రమ్ అదర్ అసెట్స్. అందుకని అవి కూడా పీపీఈనే. ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఇది. స్కోప్లో ఒకటి ఎక్స్ట్రా పాయింట్ చెప్పాను, గుర్తుంది కదా నాన్న. ఇఫ్ అన్ ఇండివిజువల్ పీపీఈ ఈజ్ ఎక్వైర్డ్ టు డెవలప్ ఆర్ టు మెయింటైన్ అగ్రికల్చరల్ ఆర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ఎక్స్ట్రాక్షన్ యాక్టివిటీస్ యాజ్ మెన్షన్డ్ ఇన్ 1 and 2 above, then AS10 ఈజ్ అప్లికబుల్ ఫర్ సచ్ పీపీఈ. కేవలం ఆ బయోలాజికల్ అసెట్స్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ యాక్టివిటీకి, ఆ వేస్టింగ్ అసెట్స్కి మాత్రమే పీపీ అప్లై చేయం. కానీ వాటికి సంబంధించి ఏమన్నా మనం నార్మల్ ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ కనుక ఉపయోగించుకుంటున్నట్లయితే అది మనకి పీపీనే అవుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ నాన్న వీటి కోసం. బేరర్ ప్లాంట్ అంటే కోకోనట్ పామ్ ట్రీస్, మ్యాంగో ట్రీస్, కాఫీ ప్లాంట్స్, టీ బుషెస్ ఎట్సెట్రా అన్ని కవర్ చేసాం అక్కడ. ద ఫాలోయింగ్ ఆర్ నాట్ బేరర్ ప్లాంట్స్ అని క్లియర్గా చెప్పాం. ట్రీస్ గ్రోన్ ఫర్ యూజ్ యాజ్ లంబర్, కలప కోసం. ట్రీస్ విచ్ ఆర్ కల్టివేటెడ్ బోత్ ఫర్ దేర్ ఫ్రూట్ అండ్ లంబర్, రెండింటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. యాన్యువల్ క్రాప్స్ లైక్ వీట్ అండ్ మైజ్ ఎట్సెట్రా. సో ఇక్కడికి మనం ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేసాం. ఏదది? బేసిక్ పార్ట్. నెక్స్ట్ మనం క్రూషియల్ పార్ట్కి వచ్చాం. వాట్ ఈస్ దట్? రికగ్నిషన్ అండ్ మెజర్మెంట్. ఓకేనా? చూద్దాం దీని గురించి. రికగ్నిషన్ అండ్ మెజర్మెంట్. దీన్ని 4 పార్ట్స్గా ఫస్టే చెప్పాం కదా మనం. ఫస్ట్ పార్ట్ ఏమన్నాం? రికగ్నిషన్ క్రైటీరియా. ఒక ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ని మన బుక్స్లో, వెరీ గుడ్, ఆ డెఫినేషన్ నాకు తెలుసు పీపీఈ అంటే ఏంటో, దాన్ని నా బుక్స్లో రికగ్నైజ్ చేయవచ్చా అంటే రికగ్నిషన్ క్రైటీరియా ఫుల్ఫిల్ అయితే రికగ్నైజ్ చేసుకో అని చెప్పింది. ఇందుకు రికగ్నిషన్ క్రైటీరియా ఏంటయ్యా అంటే 2 కండిషన్స్ చెప్పిందమ్మ. ఆ ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ద్వారా ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ అన్నవి ఆర్గనైజేషన్కి రావాలి. ప్రాబబుల్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ సచ్ ఐటమ్ ఆఫ్ పీపీఈ టు ది ఎంటర్ప్రైజ్. ఓకే, మనం చెప్పుకున్నాగా మెషినరీ ఒక ఎగ్జాంపుల్ పీపీఈ. మనకి మెషినరీ ద్వారా మనం ఏం చూస్తుంటాం? గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తాం. వాటిని నమ్ముకుంటే మనకి ఏంటి? ఫ్యూచర్లో ఎకనామిక్ బెనిఫిట్స్ వస్తాయి. వెరీ గుడ్, రికగ్నైజ్ చేసుకో. లేదా రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్ కోసం ఒక మెషినరీ ఉంది నా దగ్గర, ఎక్విప్మెంట్, దాన్ని ఉపయోగించుకో నేను సర్వీస్ చేస్తాను కస్టమర్స్కి, దాని ద్వారా నాకు రెవెన్యూస్ జనరేట్ అవుతాయి ఫ్యూచర్లో. వెరీ గుడ్. అలాగే నా దగ్గర కొన్ని వెహికల్స్ ఉన్నాయి, వాటిని రెంట్ చేయడం వల్ల నాకు రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ వస్తాయి. వెరీ గుడ్. సార్ ఇవి బాగానే ఉన్నాయి, కానీ అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ కోసం మనం వాడే ఎయిర్ కండిషనర్లు, ఫర్నిచర్స్, కంప్యూటర్స్ ఎట్సెట్రా ఉన్నాయి కదా, వాటి ద్వారా మనకి ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఎలా వస్తాయి సార్ అంటే వాటి నుంచి డైరెక్ట్గా రావు నాన్న. డైరెక్ట్గా రాకపోయినప్పటికీ కూడా ఆ అడ్మినిస్ట్రేషన్ పర్పసెస్ కోసం వాటిని ఉపయోగించుకుంటాం. వాటి ద్వారా మనకి ఫ్యూచర్లో ఎకనామిక్ బెనిఫిట్ జనరేట్ అయ్యే పాసిబిలిటీ ఉంది. అలాగా ఈ ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ద్వారా ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ కనుక మనకి వచ్చేటట్లయితే అది ఫస్ట్ కండిషన్. వెరీ గుడ్. ఈ కండిషన్ సాటిస్ఫై అయినట్లే. దానితో పాటుగా నాన్న ద కాస్ట్ ఆఫ్ ది ఐటమ్ కెన్ బి మెజర్డ్ రిలయబిలీ. దానికోసం నువ్వు పెట్టిన ఖర్చు ఎంతైతే ఉందో దాన్ని రిలయబుల్గా మెజర్ చేయగలిగి ఉండాలి. ఈ 2 కండిషన్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయా? ఫుల్ఫిల్ అవుతున్నాయి. దెన్ యూ కెన్ రికగ్నైజ్ సచ్ పీపీఈ ఇన్ యువర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. దట్స్ ఇట్. ఓకే నాన్న? ఇది కూడా ఈ చాట్ కూడా ఒకసారి వేసుకున్నాను. సో రికగ్నిషన్ క్రైటీరియా చూసాం. నెక్స్ట్ పార్ట్ ఏమనుకున్నాం? ఇనీషియల్ రికగ్నిషన్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. జాగ్రత్తగా వినండి.
ఎంతగా దాన్ని మన బుక్స్లో ఇనీషియల్గా రికగ్నైజ్ చేయాలయ్యా అంటే ఇట్స్ కాస్ట్ అని చెప్పింది. యూ హ్యావ్ టు రికగ్నైజ్ ఇనీషియల్లీ సచ్ ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఎట్ ఇట్స్ కాస్ట్ అని చెప్పింది. దాని కాస్ట్ ఎంత అయితే ఎంతో ఆ కాస్ట్ రికగ్నైజ్ చేసుకో. మరి కాస్ట్ అంటే కాస్ట్ని ఎలా కనుక్కోవాలో కూడా చెప్పింది. కాస్ట్ ఆఫ్ ఎక్వైర్డ్ అసెట్, అలాగే కాస్ట్ ఆఫ్ సెల్ఫ్ కన్స్ట్రక్టెడ్ అసెట్. నువ్వు దాన్ని ఎక్వైర్ చేసావు, అప్పుడు దాని కాస్ట్ ఎలా కనుక్కోవాలి? లేదు దాన్ని నువ్వే కన్స్ట్రక్ట్ చేసుకున్నావు, అటువంటిప్పుడు దాని కాస్ట్ ఎలా కనుక్కోవాలి? అది కూడా ఏఎస్ట్ అని చెప్పింది. అది ఎక్వైర్డ్ అసెట్ అనుకోండి అన్న, మళ్ళీ రకరకాల ఛాన్సెస్ ఉంటాయి. క్యాష్ ఆర్ క్రెడిట్కి దాన్ని కొనుక్కొని ఉండొచ్చు, అటువంటిప్పుడు దాని కాస్ట్ని మనం ఎలా కనుక్కోవాలి? లేదు నేను క్యాష్ ఆర్ క్రెడిట్కి డబ్బు రూపంలో ఎట్లా కాదు, నా దగ్గర కొన్ని అసెట్స్ ఉంటే అవి వాళ్ళకిచ్చి దానికి బదులుగా ఈ పీపీని ఎక్వైర్ చేశాను, అటువంటిప్పుడు ఈ పీపీ యొక్క కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎలా కనుక్కోవాలి? దీన్ని మనం ఎక్విజిషన్ ఆఫ్ పీపీఈ బై ఎక్స్చేంజ్ ఆఫ్ అసెట్స్ అంటాం. ఆ సందర్భంలో కాస్ట్ ఎలా కనుక్కోవాలి? అలాగే నాన్న ఒక్కొక్కసారి మనం లీజెస్ గురించి చెప్పాం కదా, మనం ఫైనాన్స్ లీజ్లో కనుక మనకి ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ కనుక వచ్చినట్లయితే దాని కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎట్లా కనుక్కోవాలి? వీటికి సంబంధించి మనకి ఏమన్నా గవర్నమెంట్ గ్రాంట్స్ ఏమన్నా వస్తే అటువంటిప్పుడు దానికి ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి? ఒకసారి చూడండి, ఇది ఇనీషియల్ రికగ్నిషన్ ఆఫ్ అన్ ఐటమ్ ఆఫ్ పీపీఈ. ఎంతకని చెప్పాం? ఇట్ షాల్ బి ఇనీషియల్లీ రికగ్నైజ్డ్ ఎట్ ఇట్స్ కాస్ట్. దానికి ఎంత కాస్ట్ అయితే అంత కాస్ట్. మళ్ళీ నాన్న ఈ కాస్ట్ అన్నది కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎలా కనుక్కోవాలి, కాస్ట్ ఆఫ్ సెల్ఫ్ కన్స్ట్రక్టెడ్ అసెట్ అయితే ఎలా కనుక్కోవాలి? ఇది ఎక్వైర్డ్ అసెట్ కనుక అయినట్లయితే మళ్ళీ నాన్న క్యాష్కి కానీ క్రెడిట్కి కానీ ఎక్వైర్ చేస్తే అప్పుడు దాని కాస్ట్ ఎలా కనుక్కోవాలి? అలాగే ఒక్కొక్కసారి అంటున్నా మనం క్రెడిట్కి పర్చేజ్ చేసినప్పుడు ఇఫ్ ద పేమెంట్ ఈజ్ డిఫర్డ్ బియాండ్ నార్మల్ క్రెడిట్ పీరియడ్, అంటే అందరికి నార్మల్గా క్రెడిట్ పీరియడ్ ఎంతైతే ఇస్తున్నారో దాన్ని దాటి మనకి ఎక్స్ట్రా ఇచ్చాడు సప్లయర్, అటువంటి సందర్భాల్లో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ అసెట్ ఎక్వైర్డ్ ఆన్ క్రెడిట్ ఏదైతే ఉందో దాన్ని కనుక్కోవడానికి ఒక స్పెషల్ ప్రొసీజర్ ఉందంట నాన్న, అది దీని గురించి డీల్ చేసేటప్పుడు చూద్దాం. ఓకే, అలాగే అసెట్ ఎక్వైర్డ్ బై ఎక్స్చేంజ్ ఆఫ్ అసెట్స్, దాని కాస్ట్ ఎలా కనుక్కోవాలి? సెవరల్ ఐటమ్స్ ఆఫ్ పీపీఈ ఎక్వైర్డ్ ఎట్ ఏ కన్సాలిడేటెడ్ ప్రైస్. ఒక్కోసారి ఏం చేశానంటే ఎవరో బిజినెస్ అమ్మేస్తున్నారు, అక్కడ చాలా ఐటమ్స్ ఆఫ్ పీపీఈ ఉన్నాయి, అవన్నీ కొనేసాను, మొత్తానికి కలిపి ఒకే ప్రైస్ పే చేశాను 10 lakhs. అటువంటిప్పుడు ఆ ఈచ్ ఐటమ్ ఆఫ్ పీపీఈకి దాని కాస్ట్ని ఎలా కనుక్కోవాలి? దాని గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాం మనం. అలాగే నాన్న పీపీఈ ఎక్వైర్డ్ అండర్ ఫైనాన్స్ లీజ్ అయితే ఎట్లాగా, గవర్నమెంట్ గ్రాంట్ రిసీవ్డ్ ఫర్ పీపీఈ అయితే ఎలాగా, దాని అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటి, ఇదంతా కూడా మనం కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్లో చూస్తాం మనం. ఓకే నాన్న, సో 1 by 1, అంతకు మించి ఏం లేదు. అయితే ఇక్కడ మనం చెప్పిన ఈ 5 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో 5 or 6 వీటికి సంబంధించి ప్రాబ్లమ్స్ తరచుగా అడుగుతుంటాడు ఎగ్జామినేషన్లో, ఎస్పెషల్లీ సిఏ ఇంటర్లో. ఓకేనా, అందుకని చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, ఫస్ట్ వన్, ఇఫ్ ది అసెట్ ఈజ్ ఎక్వైర్డ్ బై పేయింగ్ క్యాష్ ఆర్ ఫర్ క్రెడిట్ అయితే కనుక అటువంటిప్పుడు దాని కాస్ట్ ఎలాగయ్యా అంటే దట్ కాస్ట్ ఇంక్లూడ్స్ 3 prices, 3 elements అని చెప్పింది. ఏమేమి కాస్ట్ అయ్యా అంటే పర్చేజ్ కాస్ట్ ఒకటి, పర్చేజ్ ప్రైస్ ఒకటి అట నాన్న. ఇక చూడన్నా, కాస్ట్ ఇంక్లూడ్స్ 3 elements. పర్చేజ్ ప్రైస్, దానితో పాటుగా ఎనీ అదర్ డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ కాస్ట్ టు బ్రింగ్ ది అసెట్ టు ఇట్స్ ప్రెజెంట్ లొకేషన్ అండ్ కండిషన్ ఆఫ్ వర్కింగ్ యాజ్ ఇంటెండెడ్ బై ది మేనేజ్మెంట్. ఎగ్జాంపుల్, మనం ఇక్కడ ఢిల్లీలో నాన్న ఒక మెషినరీని పర్చేజ్ చేసాం మనం. ఓకే, పర్చేజ్ చేసినప్పుడు ఒక 10 lakh rupees దాని ప్రైస్ అని చెప్పాడు. అయితే కొన్ని మనం డ్యూటీసు ట్యాక్సెస్ కూడా కట్టాల్సి వచ్చింది, అవి మనకి రిఫండ్ రావు అనుకోండి. అటువంటిప్పుడు నాన్ రిఫండబుల్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఏమన్నా ఉంటే అది కూడా పర్చేజ్ ప్రైస్కే యాడ్ చేయమంది. అదొక 10,000 ఉన్నాయనుకుందాం. ఇప్పుడు టోటల్ ఎంత అయిపోయింది అన్న? బేసిక్ పర్చేజ్ ప్రైస్ ఏమో 10 lakhs ప్లస్ మనం కట్టినటువంటి నాన్ రిఫండబుల్ ట్యాక్సెస్ ఒక 10,000, 10 lakh 10,000 అనుకుందాం. మనకి ఏమైనా ట్రేడ్ డిస్కౌంట్ కానీ రిబేట్ కానీ ఏమైనా ఇచ్చినట్లయితే ఆ 10 lakh 10,000 దాన్ని లెస్ చేయాలి. అప్పుడు మనకు వచ్చేది నెట్ పర్చేజింగ్ ప్రైస్. అంటే ఒక రకంగా చెప్పాలంటే పర్చేజింగ్ ప్రైస్లో 3 elements ఉన్నాయి. బేసిక్ పర్చేజింగ్ ప్రైస్, నాన్ రిఫండబుల్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, ట్రేడ్ డిస్కౌంట్స్. నాన్ రిఫండబుల్ డ్యూటీస్ ఉంటేనేమో వాటిని ఇంక్లూడ్ చేయాలి నాన్న, ట్రేడ్ డిస్కౌంట్స్ లాంటివి ఏమైనా ఉన్నట్టయితే వాటిని డిడక్ట్ చేయాలి. వచ్చేది మనకి నెట్ పర్చేజ్ ప్రైస్. వెరీ గుడ్. ఇక కొన్నాం అక్కడ నుంచి మనం ఏం చేయాలి?
మన లొకేషన్కి తీసుకొని రావాలి దాన్ని. దీనికోసం మనకు కొంత ఖర్చు అవుతుంది కదా. ఏం ఖర్చు అవుతుంది? ఇనీషియల్ డెలివరీ అండ్ హ్యాండ్లింగ్ ఛార్జెస్. అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఇనీషియల్ డెలివరీ అండ్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ మనం కొన్ని పెడతాం. ఇజ్ ఇట్ క్లియర్? అలాగే దాన్ని తీసుకొని మన లొకేషన్కి వచ్చింది. లొకేషన్కి వచ్చిన తర్వాత ఆ పీపీని మనం ఇన్స్టాల్ చేయాలిగా. ఇన్స్టాల్ చేయాలంటే స్ట్రైట్ అట్లా పెట్టడం కాదు. మన మిషనరీస్ కోసం అక్కడ ఉన్నటువంటి సైట్ మొత్తాన్ని చక్కగా ప్రిపేర్ చేసి ఫౌండేషన్ స్ట్రాంగ్గా వెయ్యాలి, లేకపోతే సరిగ్గా వర్క్ అవ్వవు. అందుకని వాటిని ఇన్స్టాల్ చేయడం కోసం నువ్వేమన్నా సైట్ ప్రిపరేషన్ కాస్ట్ ఏమన్నా పెట్టినట్లయితే అది కూడా డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ కాస్టే అవుతుంది దానికి. ఓకే, సైట్ ప్రిపరేషన్ కాస్ట్ ఇన్కర్ అయ్యాను. తర్వాత దాన్ని ఇన్స్టాల్ చేయడం కోసం, మరి ఇన్స్టాలేషన్ చేయడం కోసం కొంతమంది వర్కర్స్ కావాలి, కొన్ని ఛార్జెస్ అవుతాయి. అలాగా ఇన్స్టాలేషన్ కోసం మనం ఏమన్నా ఖర్చు పెడితే ఆ ఖర్చు కూడా డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ కాస్టే అయిపోతుంది అట. వెరీ గుడ్. అట్లాగే నాన్న ఆ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ని సూపర్వైజ్ చేయడానికి లేదా మానిటర్ చేయడానికి ప్రొఫెషనల్స్ కనుక, ఇంజనీర్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి మనం ఏమైనా పే చేస్తే అది కూడా మనకి డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషనే అవుతుంది. దాన్ని ఇంక్లూడ్ చేయాల్సిందే. సో ఇక్కడ దాకా ఏం చూసాం? ఇనీషియల్ డెలివరీ అండ్ హ్యాండ్లింగ్ ఛార్జెస్, తర్వాత సైట్ ప్రిపరేషన్ కాస్టు, ఆ తర్వాత దాన్ని ఇన్స్టాలేషన్ చేస్తున్నాం, ఇన్స్టాలేషన్ కాస్ట్లు, ఇంక్లూడింగ్ ప్రొఫెషనల్ ఫీజెస్ పేడ్ ఫర్ ఇన్స్టాలేషన్. ఇవన్నీ కూడా డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ కాస్ట్ టు బ్రింగ్ ద అసెట్ టు ఇట్స్ ప్రెజెంట్ లొకేషన్ అండ్ కండిషనే. అలాగే నాన్న ఇన్స్టాలేషన్ అంతా అయిపోయిన తర్వాత మనం అనుకున్న విధంగానే అది వర్క్ చేస్తుందా లేదా, ప్రాపర్గా వర్క్ చేస్తుందా లేదా అని తెలియడం కోసం ఒక ట్రయల్ రన్ వేస్తాం మనం. ట్రయల్ రన్ వేయడం కోసం కొంత ఇన్పుట్స్ అవి ఇవ్వాలి కదా నాన్న, వాటికి కొంత ఖర్చు అవుతుంది. కాబట్టి ఆ ట్రయల్ రన్ వేస్తేనే కానీ అది మనం అనుకున్న విధంగా వర్క్ చేస్తుందా లేదా అన్న సంగతి మనకి తెలియదు. అందుకని ట్రయల్ రన్ కాస్ట్ ఏమన్నా ఉంటే అది కూడా మనకి డైరెక్ట్ కాస్ట్ ఫర్ బ్రింగింగ్ ద అసెట్ టు ఇట్స్ ప్రెజెంట్ లొకేషన్ అండ్ కండిషన్ ఆఫ్ వర్కింగ్. అయితే ఈ ట్రయల్ రన్ ద్వారా వచ్చినటువంటి ప్రొడక్ట్స్ ఏమన్నా ఉంటే వాటిని అమ్మేస్తే మనకి కొంత అమౌంట్ ఏమైనా వచ్చింది అనుకోండి, దాన్ని మాత్రం ఈ కాస్ట్లోంచి లెస్ చేసి నెట్ కాస్ట్ని ఇంక్లూడ్ చెయ్యమని చెప్పింది. ఓకేనా? సో ఇక్కడ దాకా పెట్టిన కాస్ట్ అంతా ఏది? ఆ డెలివరీ తీసుకున్న దగ్గర నుంచి ఈ ట్రయల్ రన్ కాస్ట్ చూసా మనకి. ఆ ట్రయల్ రన్ కాస్టుల దాకా అయిందని మనం ఏమంటామంటే డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ కాస్ట్ టు బ్రింగ్ ది అసెట్ టు ఇట్స్ ప్రెజెంట్ లొకేషన్ అండ్ కండిషన్ ఆఫ్ వర్కింగ్ యాజ్ ఇంటెండెడ్ బై ది మేనేజ్మెంట్. ఆ డెలివరీ దగ్గర నుంచి ఈ ట్రయల్ రన్ దాకైన కాస్ట్లన్నీ కూడా ఈ పార్ట్కి ఎందుకు వస్తాయి. వెరీ గుడ్. ఆ తర్వాత నాన్న ఇదే కాకుండా AS10 స్పెషల్గా ఇంకొక దాని గురించి మాట్లాడింది, మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి నాన్న, వెరీ గుడ్. ఇన్స్టాల్ చేసావు. అయితే నేను ఈ ప్రిమిసెస్ అంతా కూడా నా ఓన్ ప్రిమిసెస్ కాదు. ఒక 5 years నేను ఏం చేస్తానంటే లీజుకి తీసుకున్నా ఈ ప్రిమిసెస్ని, ఈ బిల్డింగ్ అంతా కూడా. ఈ బిల్డింగ్లో నేను ఆ మెషినరీని ఏం చేస్తానంటే ఇన్స్టాల్ చేశాను. బిల్డింగ్ ఓనరు అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు క్లియర్గా చెప్పాడు, నీ ఇష్టం, ఈ 5 yearsలో నువ్వు ఎలా కావాలనుకుంటే అలా ఉపయోగించుకో, ఏ మిషనరీ అయినా సరే ఇన్స్టాల్ చేసుకో, గోడలు పగలు కొట్టుకుంటావా ఏమో నాకు తెలియదు, బట్ 5 years తర్వాత నాకు నా ప్రాపర్టీని తిరిగి ఇచ్చేటప్పుడు నేను ఇచ్చినప్పుడు ఎలాగుందో అలాగే ఒరిజినల్ పొజిషన్కి రీస్టోర్ చేసి నాకు ఇవ్వాలి అని అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యాం. అంటే ఖచ్చితంగా మనం ఏంటి, ఇప్పుడు ఆ బిల్డింగ్ని రీస్టోర్ చేసి ఇవ్వాలి. వెరీ గుడ్. ఇప్పుడు మనం మెషినరీని ఏం చేసామయ్య అంటే మొత్తం ఒక 20 lakhs ఖర్చు అయిన దానికి మనకి మొత్తం ఇప్పటిదాకా మనకి ఏవి పర్చేజ్ ప్రైస్ కావచ్చు, డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ కాస్టులు కావచ్చు, ఇవన్నీ కలుపుకొని మనకి ఒక 20 lakhs అయ్యాయి నాన్న. ఎంత? 20 lakhs అయ్యాయి. వెరీ గుడ్. ఇన్స్టాల్ చేసాం. ఇప్పుడు తెలిసింది మనకి ఖచ్చితంగా ఓనర్ దీన్ని తీసి అదంతా కూడా రీస్టోర్ చేయాల్సిందే అని చెప్పాడు 5 years తర్వాత అని. ఇప్పుడు దానికి 5 years తర్వాత ఈ ఇన్స్టాల్ చేసిన మెషినరీని మనం తీసివేసి అదంతా సరి చేయడానికి ఎంత కాస్ట్ కావచ్చు అని ఎస్టిమేట్ చేయమంది ఈరోజు. దీన్ని మొత్తాన్ని డీకమిషన్ చేసి రీస్టోర్ చేయాలంటే 1,00,000 రూపాయలు ఖర్చు కావచ్చు అని ఎస్టిమేట్ చేసాం మనం. ఎప్పుడు ఆ ఖర్చు అయ్యేది? 5 years తర్వాత. AS10 ఏమని చెప్పిందంటే ఇలాగ నీకు ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ డీకమిషనింగ్ కానీ రీస్టోరేషన్ అదర్ సిమిలర్ లయబిలిటీస్ ఏమన్నా ఉన్నట్లయితే వాటిని నువ్వు ప్రజెంట్ వాల్యూకి డిస్కౌంట్ చెయ్యి. అంటే 5 years తర్వాత నీకు 1 lakh ఎస్టిమేటెడ్ కాస్ట్ అవుతుంది కదా. ఆ ఎస్టిమేటెడ్ కాస్ట్ 1 lakh యొక్క ప్రజెంట్ వాల్యూ ఎంతో కనుక్కో. మరి ప్రజెంట్ వాల్యూ కావాలంటే ఏదో ఒక రేట్ కావాలి నాన్న మనకి. ప్రీ ట్యాక్స్ బారోయింగ్ రేట్. ఏ రేట్ నాన్న? ప్రీ ట్యాక్స్ బారోయింగ్ రేట్ ఉంటుంది. జనరల్గా మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్ రేట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటాం.
ఓకే, దాని ప్రకారం మనం డిస్కౌంట్ చేశాను. 1 lakh డిస్కౌంట్ చేస్తే ఇప్పుడు అది నాకు ఒక 80,000 అయింది. ఈ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఉంది చూసావా, దాన్ని కూడా నువ్వు ఎసెట్ కాస్ట్లోనే ఇంక్లూడ్ చెయ్యి అని ఏఎస్10 చెప్పింది. ఇప్పుడు ఎసెట్ కాస్ట్ 20 lakhs కాదు నాన్న, 20 lakhs ప్లస్ దిస్ ప్రెజెంట్ వాల్యూ 80,000, రెండు కలిపేసి 20,80,000 అవుతుంది. ఇప్పుడు మరి ఎంట్రీ రాయాలంటే ఈరోజు ఎంట్రీ ఏమని రాసుకుంటాం, మన దానికి సంబంధించి ఎసెట్ అకౌంట్ డెబిట్, పీపీఈ అకౌంట్ డెబిట్, మొత్తం ఖర్చు ఎంత 20,80,000 నాకు ఖర్చు అయింది. వెరీ గుడ్, దాన్ని డెబిట్ చేస్తాం. మరి క్రెడిట్కి ఏమో మనం ఇప్పుడు డబ్బులు పే చేసింది ఇప్పుడు దాకా 20 lakhs, టు బ్యాంక్ 20 lakhs దానికైనా ఖర్చు. ఆ 80,000 ఇప్పుడు మనం పే చేయలేదు. ఎప్పుడు మనం పే చేయకపోయేది 5 years తర్వాత మనం పెట్టబోయే కాస్ట్, అది ఎస్టిమేటెడ్ కాస్ట్. అందుకని దానికి ప్రొవిజన్ క్రియేట్ చేయమంది, టు ప్రొవిజన్ ఫర్ డీకమిషనింగ్ అండ్ రీస్టోరేషన్ కాస్ట్ అని చెప్పింది. దీన్ని నాన్న చివరిలో ఏమన్నారు చూడన్న, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఎస్టిమేటెడ్ డీకమిషనింగ్, రిస్టోరేషన్ అండ్ అదర్ సిమిలర్ లైబిలిటీస్ అండి. ఈ 3 కాస్ట్లు ఉంటాయి. ఏమిటి ఒకసారి చెప్పండి నాన్న, పర్చేజ్ ప్రైస్, డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ కాస్ట్ టు బ్రింగ్ ది అసెట్ టు ఇట్స్ ప్రెజెంట్ లొకేషన్ అండ్ వర్కింగ్ కండిషన్, ఎక్కడ దాకా ట్రయల్ రన్ దాకా పెట్టినటువంటి కాస్ట్ అన్ని కూడా వీటితో పాటుగానన్న ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఎస్టిమేటెడ్ డీకమిషనింగ్ కాస్ట్, ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యాయట. అయితే దీని మీద మనం ఒక చిన్న ప్రాబ్లం చూద్దాం నాన్న, ఈ డీకమిషనింగ్ గురించి బాగా అర్థం కావడం కోసం. ఇది ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు నాన్న, అందుకని ఓకేనా. గుడ్, లెంతీ స్టాండర్డ్ అంతే, సింపుల్. ప్రాబ్లం నెంబర్ 5 జాగ్రత్తగా చూడన్నా. ఆన్ 1/4/2017 X Limited installed a machine in the rented premises at a cost of rupees 30 lakhs, whose life is 3 years. As per the rental agreement, the machine should be decommissioned and the building should be brought into the original position. Original position తీసుకొని రావాలి అగ్రిమెంట్ ప్రకారం. The company should incur rupees 5 lakhs at the end of 3rd year. మనం 1 lakh అనుకున్నాం కదా, ప్రాబ్లంలో 5 lakhs కావచ్చు అంటున్నాడు. To restore the premises into the original position. Estimated cost of restoration 5 lakhs at నాన్న. Assuming borrowing rate applicable to the entity is 10%. Record the journal entry. అన్ని వాడేచ్చాడు చక్కగా. ఇప్పుడు ఈ 5 lakhs మనం ఏం చేస్తాం నాన్న, 3 years దగ్గర మనం ప్రజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ అట్ ద రేట్ ఆఫ్ 10% ఏదైతే ఉందో దాన్ని అప్లై చేసి డిస్కౌంట్ చేస్తాం. వచ్చిన కాస్ట్ని కూడా ఇంక్లూడ్ చేస్తాం. ఎంట్రీ ఇందాక చూసాముగా, ఎసెట్ అకౌంట్ డెబిట్ టోటల్ కాస్ట్కి, టు బ్యాంక్ ఏమో ఈ 30 lakhsకి, మిగిలినటువంటి ఆ ప్రజెంట్ వాల్యూ ఏదైతే ఉందో 5 lakhs యొక్క ప్రజెంట్ వాల్యూ, దానికి మనం టు ప్రొవిజన్ ఫర్ రిస్టోరేషన్ కాస్ట్ అంటాం. దట్స్ ఇట్. చూడండి, యాజ్ పర్ AS10 కాస్ట్ ఇంక్లూడ్ డీకమిషనింగ్ ఆర్ రిస్టోరేషన్ కాస్ట్. ద ఎంటిటీ షుడ్ క్యాపిటలైజ్ the present value of such cost to be incurred in the future. For discounting, we should use before tax borrowing rate, అదే pre-tax borrowing rate applicable to the specific entity. మనకు ప్రాబ్లంలో వాడేస్తాడు, కంగారు పడకండి. Considering the above, present value decommissioning cost at the rate of 10% is equal to 5 lakhs into 0.751. ఈ 0.751 ఎలా వచ్చిందన్న, 10% రేట్ దగ్గర 3rd year యొక్క ప్రజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్. సో హౌ మచ్ ఇస్ దట్, మన ప్రజెంట్ వాల్యూ 3,75,500 వచ్చింది. ఇప్పుడు నాన్న టోటల్ కాస్ట్ ఆఫ్ పీపీఈ టు బి క్యాపిటలైజ్డ్, ఆల్రెడీ పెట్టిన ఖర్చు 30 lakhs ప్లస్ ఈ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ 3,75,500. సో టుగెదర్ నాన్న 33,75,500. ఎంట్రీ నాన్న, మెషినరీ అకౌంట్ డెబిట్ 33,75,500, టు బ్యాంక్ ఓన్లీ 30 lakhs, మరి టు ప్రొవిజన్ ఫర్ రిస్టోరేషన్ అన్నది ఈ అమౌంట్ 3,75,000. చిన్న కాన్సెప్ట్ అంతే, ఓకేనా. వెరీ గుడ్. నెక్స్ట్ కమ్ బ్యాక్ టు దిస్. కాస్ట్ ఇన్క్లూడ్స్ ఎలాగైతే ఇంపార్టెంటో ప్రాబ్లంకి మనకి, అలాగే కాస్ట్ ఎక్స్క్లూడ్స్ అని కొన్ని చెప్పిందన్న. ఇది థియరీ క్వశ్చన్గా అడగొచ్చు, అలాగే ప్రాబ్లమ్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. డూస్ కంటే డోంట్స్ ఎప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ మనకి, ఓకేనా. చూద్దాం. ఇప్పుడు చూడన్నా, కాస్ట్ ఆఫ్ ఎక్వైర్డ్ పీపీఈకి మనం ఏమేమి వస్తే రాసాం కదా, బేసిక్ పర్చేజ్ ప్రైస్ ఎక్స్క్లూడింగ్ రిఫండబుల్ డ్యూటీస్, ట్యాక్సెస్ అండ్ ట్రేడ్ డిస్కౌంట్స్. బట్
ఇంక్లూడింగ్ నాన్ రిఫండబుల్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. దాంట్లో కనుక రిఫండబుల్ డ్యూటీస్ ఉంటేనేమో వాటిని లెస్ చేయి. ఓకే, ఒకవేళ దాంట్లో నాన్ రిఫండబుల్ డ్యూటీస్ లేవే అనుకో, దాన్ని ఇప్పుడు నువ్వు యాడ్ చేయి. దట్స్ ఇట్. ట్రేడ్ డిస్కౌంట్లు కూడా ఎప్పుడు ఇంక్లూడ్ చేయకూడదు. ఇక అక్కడ నుంచి మనకి వచ్చేదాకా ట్రయల్ రన్ దాకా ఇనీషియల్ డెలివరీ అండ్ హ్యాండ్లింగ్ ఛార్జెస్, సైట్ ప్రిపరేషన్ కాస్ట్ అండ్ ఇన్స్టలేషన్ కాస్ట్, ప్రొఫెషనల్ ఫీస్ ఫర్ ఇన్స్టలేషన్, నెట్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఆన్ టెస్ట్ రన్ ఆఫ్టర్ డిడక్టింగ్ ద ప్రాసీడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ టెస్ట్ రన్స్. ఇక్కడ దాకా మనకి అయ్యే ఖర్చులు ఏమంటామంటే డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ కాస్ట్ టు బ్రింగ్ ది అసెట్ టు ఇట్స్ ప్రెజెంట్ లొకేషన్ అండ్ కండిషన్. నెక్స్ట్ ఎనీ అదర్ ఇంకేమంటారు కూడా నాన్న. అట్లాగే నెక్స్ట్ థర్డ్ వన్ నాన్న ఏంటది మనకి ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ డీకమిషనింగ్ అండ్ రీస్టోరేషన్ కాస్ట్. ఇప్పుడే మనం చెప్పుకున్నాగా అది. అలాగే నాన్న బారోయింగ్ కాస్ట్ బి క్యాపిటలైజ్డ్ యాజ్ పర్ AS 16. ఒకవేళ ఈ ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ కనుక AS 16 ప్రకారం క్వాలిఫైయింగ్ అసెట్ అని ఒకటి ఉంటుందా, నాకు క్వాలిఫైయింగ్ అసెట్ అయ్యి ఉండి AS 16 చెప్పిన కండిషన్స్ కనుక ఫుల్ఫిల్ చేస్తే అప్పుడు దాని మీద ఇన్కర్ అయినటువంటి బారోయింగ్ కాస్ట్ను కూడా క్యాపిటలైజ్ చేసుకో. అలాగే ప్లస్ ఆర్ మైనస్ చేంజెస్ ఇన్ డ్యూటీస్, సబ్సిక్వెంట్ ప్రైస్ అడ్జస్ట్మెంట్స్ ఎట్సెట్రా. సార్ ఈ చేంజెస్ ఇన్ డ్యూటీస్ అంటే నాన్న, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెషినరీని మనం ఏం చేసామంటే అబ్రాడ్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకుందాం. ఇజ్ ఇట్ క్లియర్? అయితే దానికి సంబంధించి ఆ కస్టమ్ డ్యూటీ రేట్ అనేది ఎగ్జాక్ట్గా ఇంకా ఫిక్స్ కాలేదు. వాళ్ళు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 18% అంటున్నారు, మనం అలా కాదు 12% అంటున్నాం. వాళ్ళు ఏమంటారంటే ఫస్ట్ ఆ కస్టమ్ డిపార్ట్మెంట్ నుంచి మనం దాన్ని క్లియర్ చేసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళు చెప్పింది మనం పే చేయాల్సిందే, 18% పే చేయాల్సిందే. 18% పే చేసి మనం తీసుకున్నాం, వచ్చేసాం. అది నాన్ రిఫండబుల్ అనుకోండి. మనం సే ఫర్ ఎగ్జాంపుల్ 18% ఉంది ముందర మనకి, దాంతో మనం ఏం చేసాం, తీసుకొని వచ్చేసేసాం బయటకి. తర్వాత మనం అప్పీల్కి వెళ్ళాం. అప్పీల్కి వెళ్తే అది 12% అని తర్వాత తెలిసింది. అప్పీల్లో కొన్నాళ్ళ తర్వాత మనం గెలిచాం. అప్పీల్లో ఎంత అయినప్పుడు మనకి 12% అని తెలిసింది. కానీ ఆల్రెడీ మనం 18% చొప్పున ఇంక్లూడ్ చేసాం. దాంట్లో ఇంక్లూడ్ చేయాల్సింది ఎంత మాత్రమే, 12% చొప్పునే. ఆ డిఫరెన్స్ 6% డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు మనం మైనస్ చేస్తాం. వీటి గురించి ఇంకా డిస్కషన్ నాన్న తర్వాత చూద్దాం. సబ్సిక్వెంట్ టాపిక్స్లో ఆ డిస్కషన్ ఉంది. ఓకే, ఇక్కడ దాకా మొత్తం కలిపి మనకి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అవుతుంది. క్లియర్ నాన్న? ఇవి కూడా ఈ 2 చార్ట్స్ కూడా వేసుకున్నాను ఇక్కడ దాకా. ఫస్ట్ ఇక్కడ దాకా కాస్ట్ ఇన్క్లూడ్స్ ఏవో చూసాం. ఓకే నాన్న? నెక్స్ట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న, ఇది చాలా ఇంపార్టెంట్. కాస్ట్ ఎక్స్క్లూడ్స్ ఏంటివో చూద్దాం. కాస్ట్ ఆఫ్ ఓపెనింగ్ ఏ న్యూ ఫెసిలిటీ ఆర్ బిజినెస్ లైక్ ఇనాగ్యురేషన్ ఎక్స్పెన్సెస్. ఒక కొత్త బిల్డింగ్, ఒక కొత్త బిజినెస్ ఫ్యాక్టరీ దాన్ని కట్టావు, నో ప్రాబ్లం. బిజినెస్ ఒక దాని షోరూమ్ ఏదో నువ్వు కన్స్ట్రక్ట్ చేసావు. ఆ షోరూమ్ కన్స్ట్రక్షన్ కానీ అసెట్ల మొత్తం నీకు ఓకే, ఆ కాస్ట్ అంతా కూడా నువ్వు క్యాపిటలైజ్ చేసుకో, నో ప్రాబ్లం. కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది ఆ న్యూ బిజినెస్కి సంబంధించి. తర్వాత దాన్ని ఓపెనింగ్ చేస్తున్నావు. మరి ఓపెనింగ్ సెరమనీ అంటే కొంతమంది పిలుస్తావు, సెలబ్రిటీస్ని పిలుస్తావు, వాళ్ళకి ఏవో బిస్కెట్లు లేకపోతే టీ, కూల్ డ్రింక్లు, సమోసాలు, పప్పులు ఏవో ఇస్తావు కదా సరదాకి, అవునా కదా? సో అట్లాగే ఏమైనా సెలబ్రిటీని పిలిపించి దాన్ని ఓపెన్ చేయించావు. దాన్ని ఏమంటాం మనం, ఇనాగ్యురేషన్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఇలా ఇనాగ్యురేషన్ ఎక్స్పెన్సెస్ కానీ కాస్ట్ ఆఫ్ ఓపెనింగ్ ఏ న్యూ ఫెసిలిటీ ఆర్ బిజినెస్ కనుక ఉన్నట్లయితే అటువంటి కాస్ట్లను పొరపాటును కూడా పీపీ యొక్క కాస్ట్లో ఇంక్లూడ్ చేయవద్దు అని చెప్పారు. ఓకే, అలాగే నాన్న కాస్ట్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ఏ న్యూ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ లైక్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ప్రమోషనల్ కాస్ట్. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రోడక్ట్ ఏదో తయారు చేసాం, దాన్ని ప్రమోట్ చేయడానికి మనకి ఆ సినిమా హీరోలో, హీరోయిన్సో లేకపోతే క్రికెటర్సో ఎవరో ఒకరిని పిలిపించి వాళ్ళ చేత ఏం చేసాం, అడ్వర్టైజ్మెంట్స్ అవి ఇచ్చాం, హోర్డింగ్స్ అవి పెట్టిస్తున్నాం. దేనికోసం? అది కొత్త ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడం కోసం. అటువంటి ప్రమోషనల్ కాస్ట్ ఏమైనా పెట్టినట్లయితే వాటిని పొరపాటును కూడా పీపీఈ కాస్ట్లో ఇంక్లూడ్ చేయవద్దు. ఇనాగ్రేషన్ ఎక్స్పెన్సెస్ చేయకూడదు, ప్రమోషనల్ ఆర్ అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ కూడా దాన్ని ఇంక్లూడ్ చేయకూడదు. అలాగే థర్డ్ వన్ అన్న కాస్ట్ ఆఫ్ కండక్టింగ్ ఏ బిజినెస్ ఇన్ న్యూ లొకేషన్ ఆర్ విత్ న్యూ క్లాస్ ఆఫ్ కస్టమర్స్ ఇంక్లూడింగ్ స్టాఫ్ ట్రైనింగ్ కాస్ట్. అట్లాగే కాస్ట్ ఆఫ్ రీలొకేషన్ అండ్ రీఆర్గనైజింగ్ ది ఆపరేషన్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం టెంపరీగా ఏంటంటే మన బిల్డింగ్ మొత్తాన్ని రెనోవేట్ చేద్దాం అనుకుంటున్నాం, అందుకని ఇక్కడ నుంచి బిజినెస్ కొంతకాలం వేరే ప్రిమిసెస్కి షిఫ్ట్ చేసాం. ఇజ్ ఇట్ క్లియర్? మరి ఆ షిఫ్ట్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే కొంత ఖర్చులు ఇట్లా అవుతూ ఉంటాయి కదా అన్న. అట్లాగా రీలొకేషన్ కోసం కానీ
రీఆర్గనైజింగ్ ఆఫ్ ది ఆపరేషన్స్ కోసం కానీ ఏమన్నా ఖర్చు పెట్టినట్లయితే అది కూడా మనకి ఏది కాదట, కాస్ట్ కాదు, కాస్ట్లో ఇంక్లూడ్ చేయకూడదు. అడ్మినిస్ట్రేషన్ అండ్ అదర్ జనరల్ ఓవర్ హెడ్స్ ఎట్లాగా మనం తీసుకోము. అలాగే ఇనీషియల్ ఆపరేటింగ్ లాసెస్ బిఫోర్ కమర్షియల్ ప్రొడక్షన్ ఏమన్నా ఉన్నట్లయితే వాటిని లెక్కలోకి తీసుకోకూడదు. ఈ 5 చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకున్నా మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటాం, అప్పుడు వీటి యొక్క ఇంపార్టెన్స్ మనకి అర్థమవుతుంది. ఈ చార్ట్ కూడా ఫాస్ట్గా రాసేసుకోండి, ప్రతిదీ రాసుకోండి నోట్స్. ఓకే, కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం వీటి మీద. ఫస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాను, ఒకసారి ఎగ్జాంపుల్ ఒకటి. ఎగ్జాంపుల్స్ ఆన్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. విత్ రిఫరెన్స్ టు AS10 రివైజ్డ్ క్లాసిఫై ద ఐటమ్స్ అండర్ ది ఫాలోయింగ్ హెడ్స్. కొన్ని హెడ్స్ ఇచ్చారంట నాన్న, అట్లాగే కొన్ని ఐటమ్స్ ఇచ్చారు. ఆ ఏ హెడ్ కిందకి వస్తే మనం క్లాసిఫై చేయాలి. ఏంటివంటే హెడ్స్, పర్చేజ్ ప్రైస్ ఆఫ్ ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అట, డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ కాస్ట్ అట, అలాగే కాస్ట్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ డిటర్మైనింగ్ ది క్యారీయింగ్ అమౌంట్ ఆఫ్ అన్ ఐటమ్ ఆఫ్ PPE. చూద్దాం ఐటమ్స్. ఫస్ట్ వన్ అన్న ఇంపోర్ట్ డ్యూటీస్ అండ్ నాన్ రిఫండబుల్ పర్చేజ్ ట్యాక్సెస్. దేని కిందకి వెళ్ళిపోతుంది మనకు తెలిసింది, ఏంటన్నా అది పర్చేజ్ ప్రైస్ అది. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, ఇనీషియల్ డెలివరీ అండ్ హ్యాండ్లింగ్ ఛార్జెస్. ఇనీషియల్ డెలివరీ అండ్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అంటే డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ కాస్ట్, డైరెక్ట్ కాస్ట్. ఇనీషియల్ ఆపరేటింగ్ లాసెస్ సచ్ యాజ్ దోస్ ఇన్కర్డ్ వైల్ డిమాండ్ ఫర్ ది అవుట్పుట్ ఆఫ్ అన్ ఐటమ్ బిల్డ్స్ అప్. ఇంకా డిమాండ్ పూర్తిగా రాలేదు కానీ రెడీ అయింది నాన్న, ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నానా, ఆ ఎసెట్ రెడీ ఫర్ యూజ్ దాకా పెట్టిన కాస్టులు మాత్రమే ఇంక్లూడ్ చేస్తావు. అది రెడీ ఫర్ యూజ్ కానీ ఇంకా నువ్వు ఉపయోగించుకోవాలా ఏదో కొన్ని ప్రాబ్లం వల్ల. ఇజ్ ఇట్ క్లియర్? రెడీ ఫర్ యూజ్ తర్వాత పెట్టిన కాస్ట్ ఏది కూడా నువ్వు క్యాపిటలైజ్ చేయకూడదు. అంటే సబ్సిక్వెంట్ కాస్ట్లు పేరు నాన్న. ఈ రెడీ ఫర్ యూజ్కి పుట్ టు యూజ్కి మధ్య ఏమన్నా, పుట్ టు యూజ్కి మధ్య ఏమన్నా కాస్ట్లు పెడితే వాటిని క్యాపిటలైజ్ చేయకూడదు. ఓకే, సో ఇదేమైపోతుంది, నాట్ ఇంక్లూడెడ్, నాట్ ఏ కాస్ట్, అసలు కాస్టే కాదు ఇది, అంటే థర్డ్ కేటగిరీ. నెక్స్ట్, కాస్ట్ ఇన్కర్డ్ వైల్ అన్ ఐటమ్ క్యాపబుల్ ఆఫ్ ఆపరేటింగ్ ఇన్ ద మేనర్ ఇంటెండెడ్ బై మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ ఎలా అయితే కావాలనుకుంటున్నారో అలాగే వర్క్ అవుతుందట. హ్యాస్ ఎట్ టు బి బ్రాట్ ఇన్ టు యూజ్. దాన్ని ఇంకా మనం ఉపయోగంలోకి తేలేదంట, అంటే ఇంకా పుట్ టు యూజ్ చేయలేదు, రెడీ టు యూజ్ బట్ నాట్ పుట్ టు యూజ్. ఆర్ ఈజ్ ఆపరేటెడ్ అట్ లెస్ దాన్ ఫుల్ కెపాసిటీ. అయితే అది 100% కెపాసిటీ వర్క్ చేయటం లేదు, ఒక 80% కెపాసిటీతో వర్క్ చేస్తుంది. అయినప్పటికీ కూడా నువ్వు 100%కి వాడుకుంటావా, లేకపోతే 80కి వాడుకుంటావా, 60కి వాడుకుంటావా, సంబంధం లేదు. రెడీ టు యూజ్ తర్వాత ఏదైనా సరేనా వాటికి సంబంధించి కాస్ట్ అండ్ ఇంకర్ అయితే కనుక వాటి మన లెక్కలోకి తీసుకోము. సో ఇది కూడా ఏంటన్నా, నాట్ ఏ కాస్ట్. ట్రేడ్ డిస్కౌంట్స్ అండ్ రిబేట్స్. ఫస్ట్ అయితే చెప్పాను కదా నాన్న, పర్చేజ్ ప్రైస్లోంచి లెస్ చేయాలి. సో ఇది పర్చేజ్ ప్రైస్ కేటగిరీ కింద వెళ్ళిపోతుంది, బట్ ఏం చేయాలి, దీన్ని లెస్ చేయాలి. నెక్స్ట్, కాస్ట్ ఆఫ్ రీలొకేటింగ్ ఆర్ రీఆర్గనైజింగ్ పార్ట్ ఆర్ ఆల్ ఆఫ్ ది ఆపరేషన్స్ ఆఫ్ ఎన్ ఎంటర్ప్రైజ్. ఇందాక చూసాం మనం క్లియర్గా, రీలొకేషన్ కోసం కానీ రీఆర్గనైజింగ్ కోసం కానీ పెట్టిన కాస్ట్లు ఏవి కూడా కాస్ట్లు కావు. నెక్స్ట్, ఇన్స్టాలేషన్ అండ్ అసెంబ్లీ కాస్ట్ నాన్న. ఇన్స్టాలేషన్ మన దేని కిందకు వచ్చాయి, డైరెక్ట్ కాస్ట్ కిందకు వచ్చేస్తాయి. అలాగే అడ్మినిస్ట్రేషన్ అండ్ అదర్ జనరల్ ఓవర్ హెడ్ కాస్ట్, అవి కూడా మనకి రావు. ఇదివరకు ఎగ్జాంపుల్ మనకి అర్థం కావడం కోసం, బట్ ఎగ్జామినేషన్లో ఒకసారి అడిగాడు, ఇది కూడా 5 మార్క్స్కి. ఓకే, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ నాన్న, ప్రాబ్లం నెంబర్ 1. ఒమేగా లిమిటెడ్ కాంట్రాక్టెడ్ విత్ ఎ సప్లయర్ టు పర్చేజ్ మెషినరీ విచ్ ఈస్ టు బి ఇన్స్టాల్డ్ ఇన్ ఇట్స్ వన్ డిపార్ట్మెంట్ ఇన్ 3 months టైం. ఒక 3 నెలల్లో వాళ్ళ డిపార్ట్మెంట్లో ఒక మెషినరీ ఇన్స్టాల్ చేయాలట. దానికోసం ఇప్పుడు ఏంటి, మాకు సప్లై చేయమని చెప్పి కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యింది. స్పెషల్ ఫౌండేషన్స్ వర్ రిక్వైర్డ్ ఫర్ ద మెషినరీ విచ్ వర్ టు బి ప్రిపేర్డ్ విత్ ఇన్ దిస్ సప్లై లీడ్ టైం. ఆ మెషినరీ వచ్చిన తర్వాత ఇన్స్టాల్ చేయాలంటే దానికోసం స్పెషల్ ఫౌండేషన్స్ కావాలట నాన్న. అందుకని ఈ 3 నెలల్లో ఆ ఫౌండేషన్స్ అన్ని ఏర్పాటు చూసుకోవాలట. ద కాస్ట్ ఆఫ్ ది సైట్ ప్రిపరేషన్ అండ్ లేయింగ్ ఫౌండేషన్స్ ఫర్ 1,40,000.
దీన్ని ఏం చేయాలి మనం ఇప్పుడు ఇంక్లూడ్ చేయాల్సిందే, డైరెక్ట్ కాస్ట్ ఇది. దీస్ యాక్టివిటీస్ వర్ సూపర్వైజ్డ్ బై ఏ టెక్నీషియన్ డ్యూరింగ్ ది ఎంటైర్ పీరియడ్. ఎంటైర్ పీరియడ్ అంటే ఈ 3 నెలలు ఒకటి సూపర్వైజ్ చేస్తూనే ఉన్నాడు ఆ టెక్నీషియన్. హూ ఈజ్ ఎంప్లాయిడ్ ఫర్ దిస్ పర్పస్ ఆఫ్ 45,000 పర్ మంత్. నెలకి 45,000 అంటే 3 నెలలకి ఎంత అన్న 1,35,000. ఇది కూడా డైరెక్ట్ కాస్ట్ ఫర్ ఇన్స్టలేషనే కాబట్టి దాన్ని కూడా ఇంక్లూడ్ చేయవలసిందే. ద మెషిన్ వాజ్ పర్చేజ్డ్ ఎట్ 1,58,00,000 పర్చేజ్ ప్రైస్ నాన్న, అండ్ 50,000 ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ వర్ ఇన్కర్డ్ టు బ్రింగ్ ది మెషిన్ టు ది ఫ్యాక్టరీ సైట్. ఇనిషియల్ డెలివరీ అండ్ హ్యాండ్లింగ్ చార్జెస్ దీన్ని కూడా ఏం చేయాలి మనం ఇంక్లూడ్ చేయాలి. An architect was appointed at a fees of 30,000 to supervise machinery installation at the factory site. తర్వాత ఇన్స్టలేషన్ టయానికి నాన్న మనం ఏం చేసామంటే ఒక ఆర్కిటెక్ట్ని మనం పిలిపించుకున్నాం, దాని అతను సూపర్వైజ్ చేస్తుంది కానీ ఒక 30,000 పే చేసాం. ఇదేంటి ప్రొఫెషనల్ ఫీజ్ ఫర్ ఇన్స్టాలేషన్. దీన్ని కూడా ఏం చేయాలి మనం యాడ్ చేయాల్సిందే. ఇది పర్ మంత్ కాదు నాన్న. ఓకే, యు ఆర్ రిక్వైర్డ్ టు అసర్టైన్ ద అమౌంట్ ఎట్ విచ్ ద మెషినరీ షుడ్ బి క్యాపిటలైజ్డ్. ఏముందన్న డమ్మీ ప్రాబ్లం, బట్ ఎగ్జామ్ 5 మార్కులకి. పర్చేజ్ ప్రైస్ తీసుకో, దానికి సైట్ ప్రిపరేషన్ కాస్ట్ని యాడ్ చేసుకో, టెక్నీషియన్ శాలరీ 3 మంత్స్కి యాడ్ చేసుకో, ఇనీషియల్ డెలివరీ కాస్ట్ని యాడ్ చేసుకో, ప్రొఫెషనల్ ఫీజ్ ఫర్ ఇన్స్టలేషన్ కూడా యాడ్ చేసుకో. టోటల్ కాస్ట్ ఎంత 1,61,55,000. డామ్ సింపుల్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 2. ఎంటిటీ ఏ which operates a major chain of supermarkets has acquired a new store location. ఈ సూపర్ మార్కెట్స్ అన్ని చోట్ల ఓపెన్ చేస్తున్నాను, చైన్ ఆఫ్ సూపర్ మార్కెట్స్. కొత్త ప్రదేశంలో కూడా ఇంకొక సూపర్ మార్కెట్ ఓపెన్ చేద్దాం అనుకుంటుంది, దానికోసం లొకేషన్ కూడా ఎక్వైర్ చేసింది అది. ద న్యూ లొకేషన్ రిక్వైర్స్ సిగ్నిఫికెంట్ రెనోవేషన్ ఎక్స్పెండిచర్. న్యూ లొకేషన్లో మనకి ఇది బిల్డింగ్ దొరికింది, అక్కడ సూపర్ మార్కెట్ పెట్టేద్దాం అనుకుంటున్నాం. కానీ ఆ సూపర్ మార్కెట్ కొత్త లొకేషన్లో పెట్టాలంటే ఆ బిల్డింగ్ని మనం సిగ్నిఫికెంట్గా రెనోవేట్ చేయాలట, లేకపోతే దాన్ని వాడుకోలేము. ఓకే, మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్స్ దట్ ద రెనోవేషన్స్ విల్ లాస్ట్ ఫర్ 3 months డ్యూరింగ్ విచ్ ద సూపర్ మార్కెట్ విల్ బి క్లోజ్డ్. ఆ రెనోవేషన్ చేయడానికి మనకి 3 months పడుతుందట నాన్న. మేనేజ్మెంట్ హ్యాస్ ప్రిపేర్డ్ ద బడ్జెట్ ఫర్ దిస్ పీరియడ్. ఈ 3 నెలలకు బడ్జెట్ ప్రిపేర్ చేసుకుందట, ఇంక్లూడింగ్ ఎక్స్పెండిచర్ రిలేటెడ్ టు కన్స్ట్రక్షన్ అండ్ రీమోడలింగ్ కాస్ట్. ఆ రీమోడలింగ్ కోసం ఎంత ఖర్చు అవుతుంది, అలాగే సాలరీస్ ఆఫ్ స్టాఫ్ హూ విల్ బి ప్రిపేరింగ్ ది స్టోర్ బిఫోర్ ఇట్స్ ఓపెనింగ్. ఎవరెవరైతే మన రెనోవేషన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ శాలరీస్ ఎంత కావచ్చు, అండ్ రిలేటెడ్ యూటిలిటీస్ కాస్ట్. దానికి కావాల్సిన యూటిలిటీస్ ఉంటాయి వస్తువులు, వాటి ఖర్చున్నింటిని కూడా అది బడ్జెట్స్ వేసుకుంది వాటి కోసం. వాట్ విల్ బి ది ట్రీట్మెంట్ ఆఫ్ సచ్ ఎక్స్పెండిచర్. దీన్ని ఏం చేయాలి అన్న సంగతి. ఏంటన్నా మరి ఇప్పుడు ఆ రీమోడల్ చేయకపోతే సూపర్ మార్కెట్ని ఓపెన్ చేయలేము, అవునా కదా? మరి దానికి సంబంధించిన కాస్ట్లే కాబట్టి ఇవన్నీ ఏమవుతాయి మనకి డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ కాస్ట్ టు బ్రింగ్ ది సూపర్ మార్కెట్ టు ఇట్స్ ప్రెజెంట్ కండిషన్ ఆఫ్ వర్కింగ్. దానికోసం తేవాలి అంటే ఇవన్నీ అవసరమే కాబట్టి ఆ సూపర్ మార్కెట్ తెరవాలంటే ఈ కాస్టులు మొత్తాన్ని మనం ఇంక్లూడ్ చేయాల్సిందే. చూడండి నాన్న, మేనేజ్మెంట్ షుడ్ క్యాపిటలైజ్ ది కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ రీమోడలింగ్ ద సూపర్ మార్కెట్ బికాస్ దే ఆర్ నెససరీ టు బ్రింగ్ ద స్టోర్ టు ద కండిషన్ నెససరీ ఫర్ ఇట్ to be capable of operating in the manner intended by the management. The supermarket cannot be opened without incurring the remodeling expenditure, and thus the expenditure should be considered part of the asset, directly attributable cost. Next Nana, question number 3 చూద్దాం. అన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ బట్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్. ఓకే, ఎంటిటీ ఏ హ్యాస్ an existing freehold factory property. అంటే తనకు సంబంధించినటువంటి ల్యాండ్లోనే ఒక ఫ్యాక్టరీ బిల్డింగ్ ఉంది తనకి ప్రాపర్టీ, విచ్ ఇట్ ఇంటెండ్స్ టు నాక్ డౌన్, పడేద్దాం అనుకుంటుంది, అండ్ రీడెవలప్, దాన్ని మళ్ళీ రీడెవలప్ చేద్దాం అనుకుంటుంది. డ్యూరింగ్ ద రీడెవలప్మెంట్ పీరియడ్ ద కంపెనీ విల్ మూవ్ ఇట్స్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ టు ఎనదర్ టెంపరీ సైట్. మరి ఈ లోపు దాన్ని పడగొట్టి మరి రీడెవలప్ చేసే టైంలో బిజినెస్ మొత్తాన్ని టెంపరీగా వేరే సైట్కి రీలొకేట్ చేసిందంట. వెంటనే నీకు కాస్ట్ ఎక్స్క్లూడ్స్ గుర్తు రావాలి. రీలొకేషన్ కోసం కానీ రీఆర్గనైజింగ్ ఆఫ్ ఆపరేషన్స్ కోసం కానీ ఏమన్నా కాస్ట్ పెట్టినట్లయితే అది ఎటువంటి కాస్ట్ అయినా సరే అది పీపీఈ కాస్ట్లో ఇంక్లూడ్ చేయకూడదు. రీలొకేషన్ కాస్ట్. ఓకే, సెటప్ కాస్ట్ ఆఫ్ 5 lakhs టు ఇన్స్టాల్ మెషినరీ ఇన్ ద న్యూ లొకేషన్. ఆ
ఆ న్యూ లొకేషన్లో మెషినరీని ఇన్స్టాల్ చేయడం కోసం 5 lakhs. వెంటనే మనకి ఇది ఇన్స్టాలేషన్ కాస్ట్, ఇది పీపీఈ కాస్టే అనిపిస్తుంది. కాదు, ఇన్స్టాలేషన్ అనేది ఒరిజినల్ ఇన్స్టాలేషన్ కాదు, ఇది రీలొకేషన్ కోసం పెట్టినటువంటి ఇన్స్టాలేషన్ కాస్ట్ నాన్న. ఆ రీలొకేషన్ కోసం పెట్టే కాస్ట్ ఏది కూడా క్యాపిటలైజ్ చెయ్యకూడదు. ఫస్ట్ టైం ఆ అసెట్ మన దగ్గరకు వస్తుంది చూసావా, అప్పుడు మనకి ఇన్స్టాలేషన్ కాస్ట్ ఏదైతే పెడుతున్నావో దాన్ని మాత్రమే క్యాపిటలైజ్ చేసుకుంటాం. ఇది క్లియర్? నెక్స్ట్, రెంట్ ఆఫ్ 15 lakhs, దాన్ని మనం క్యాపిటలైజ్ చెయ్యము. రిమూవల్ కాస్ట్ ఆఫ్ 3 lakhs టు ట్రాన్స్పోర్ట్ ది మెషినరీ ఫ్రమ్ ది ఓల్డ్ లొకేషన్ టు ది టెంపరరీ లొకేషన్, అది కూడా లెక్కలోకి తీసుకోము. కెన్ దీస్ కాస్ట్ బి క్యాపిటలైజ్డ్ ఇంటూ ద కాస్ట్ ఆఫ్ న్యూ బిల్డింగ్. ఇవన్నీ నాన్న మనకు తొందరగా ఇన్స్టలేషన్ కాస్ట్ లా కనబడుతుంది, ఇదేమో ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ రిమూవల్ ఏమో అనిపిస్తుంటుంది. ఇవన్నీ కూడా రీలొకేషన్కి సంబంధించినవి కాబట్టి వీటిని తీసుకోకూడదని క్లియర్గా ఏఎస్ చెప్పింది. ఓకేనా? వెరీ గుడ్. ఎగ్జామ్లో మాత్రం తొందరగా చూడగానే అది ఇన్స్టలేషన్ కాస్ట్, రిమూవల్ కాస్ట్ ఉండాల్సిందేనేమో అనిపిస్తుంటుంది, కానీ తీసుకోకూడదు. కన్స్ట్రక్టింగ్ ఆర్ ఎక్వైరింగ్ ఎ న్యూ ఎసెట్ మే రిజల్ట్ ఇన్ ఇంక్రిమెంటల్ కాస్ట్ దట్ వుడ్ హ్యావ్ బీన్ అవాయిడెడ్ ఇఫ్ ద ఎసెట్ హ్యాడ్ నాట్ బీన్ కన్స్ట్రక్టెడ్ ఆర్ ఎక్వైర్డ్. ఏమంటున్నాడయ్యా అంటే డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ కాస్ట్ అంటే ఏంటో చెప్తున్నాడు నాన్న. డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ కాస్ట్ అంటే నాన్న, ఆ ఎసెట్ అసలు నువ్వు కొనలేదే అనుకో, ఈ ఎక్స్పెండిచర్ పెట్టాల్సిన అవసరమే లేదు. ఆ ఎసెట్ను కొంటున్నావు కాబట్టి ఎక్స్పెండిచర్ పెట్టాల్సి వస్తుంది. అటువంటిప్పుడు దాన్ని మనం డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ కాస్ట్ అంటాం. దాన్నే చెప్పాడు ఇక్కడ. దీస్ కాస్ట్ ఆర్ నాట్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ది కాస్ట్ ఆఫ్ ఎసెట్ ఇఫ్ దే ఆర్ నాట్ డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ టు బ్రింగింగ్ ద ఎసెట్ టు ది లొకేషన్ అండ్ కండిషన్ నెససరీ ఫర్ ఇట్ టు బి క్యాపబుల్ ఆఫ్ ఆపరేటింగ్ ఇన్ ద మేనర్ ఇంటెండెడ్ బై ది మేనేజ్మెంట్. ఒకవేళ అవి డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ కాస్ట్ కానట్లయితే వాటిని ఇంక్లూడ్ చేయకూడదు అని చెప్పాడు. తెలిసిన పదమే. The cost to be incurred by the company are in the nature of cost of relocating or reorganizing operations of the company, relocation or reorganizing, and do not meet the requirement of AS 10 and therefore cannot be capitalized. Clear nana? Very good. Important ye జాగ్రత్తగా చూసుకోవాలి ఎగ్జామ్లో. నెక్స్ట్, ఓకే, క్వశ్చన్ నెంబర్ 4. ఇది కొంచెం జాగ్రత్తగా చూద్దాం అన్న. ఎన్ అమ్యూజ్మెంట్ పార్క్ హ్యాస్ ఎ సాఫ్ట్ ఓపెనింగ్ టు ద పబ్లిక్ టు ట్రయల్ రన్ ఇట్స్ అట్రాక్షన్స్. మనకి వండర్ల్యాండ్, వండర్లా ఉంటాయి కదా నాన్న, అటువంటివి అమ్యూజ్మెంట్ పార్క్స్ అదేవి. ఓకే, అదేంటంట, అమ్యూజ్మెంట్ పార్క్ హ్యాస్ ఎ సాఫ్ట్ ఓపెనింగ్ టు ద పబ్లిక్ టు ట్రయల్ రన్ ఇట్స్ అట్రాక్షన్స్. దాని అట్రాక్షన్స్ ఉంటాయి కదా, వాటిలో సంబంధించి రోలర్ కోస్టర్స్, జెయింట్ వీల్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా నాన్న. వాటి అట్రాక్షన్స్ అన్నీ కూడా పబ్లిక్కి తెలియాలని చెప్పి ఒక ట్రయల్ రన్ వేస్తుంది నాన్న. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నాన్న, ట్రయల్ రన్ ఎక్స్పెండిచర్లు మనం ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ కాస్ట్లో ఇంక్లూడ్ చేయాల్సిందే. దాన్ని డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ కాస్ట్ అని. ఏ ట్రయల్ రన్ కాస్ట్? ఆ రోలర్ కోస్టర్స్ ఉంటాయి చూసారా, అవి సరిగ్గా తిరుగుతుందా లేదా అనుకున్న విధంగానే, జెయింట్ వీల్ సరిగ్గానే తిరుగుతుందా లేదా అని ఆ ట్రయల్ కోసం, ఆ టెస్ట్ రన్ కోసం పెట్టిన కాస్టులు మాత్రమే ఇంక్లూడ్ చేసుకోవాలి. అవన్నీ రెడీ అయిపోయాయి. తర్వాత ఇప్పుడు జనాలకి వాటికి తెలియటం కోసం జనాలకి ఏదో డిస్కౌంట్లు ఇచ్చి నువ్వు పిలిపిస్తున్నావు, చూడండి మాది కొత్తగా ఓపెన్ చేసామన్న సంగతి. ఇజ్ క్లియర్? అవన్నీ నీకు ప్రమోషనల్ యాక్టివిటీస్ కిందకి వెళ్ళిపోతాయి. అర్థమైందా? మనం వాటిని కూడా ట్రయల్ రన్నే కదా. ఫస్ట్ ఇప్పుడు పబ్లిక్ ఆ అట్రాక్షన్స్కి అట్రాక్ట్ అవుతారా లేదా అని ట్రయల్ వేస్తున్నాం అంటే అది కాదు, ఆ ట్రయల్ రన్ ఎక్స్పెండిచర్స్ కాదు. ఆ ఎసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం అనుకున్న విధంగానే వర్క్ అవుతున్నాయా లేదా అని చూడటం కోసం పెట్టే ట్రయల్ రన్ కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఇంక్లూడ్ చెయ్యాలి. నెక్స్ట్ నాన్న, టికెట్స్ ఆర్ సోల్డ్ ఎట్ ఏ 50% డిస్కౌంట్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. టికెట్స్ అన్ని కూడా మరి ప్రమోషనల్ యాక్టివిటీ కాబట్టి 50% డిస్కౌంట్కి ఇచ్చారట నాన్న. అండ్ ద ఆపరేటింగ్ కెపాసిటీ ఈజ్ 80%. ఇంకా మన అమ్యూజ్మెంట్ పార్క్లో మనం పెడదాం అనుకునేటువంటి ఐటమ్స్ అన్ని ఇంకా రెడీ కాలేదు నాన్న, బట్ 80% రెడీ అయిపోయాయి. వీటి కోసం అసలు జనాల యొక్క వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారా తెలియటం కోసం 50% వాళ్ళకి డిస్కౌంట్ ఇచ్చి అందరినీ మనకి టికెట్స్ అన్ని అమ్మేశాం. నెక్స్ట్, ద అఫీషియల్ ఓపెనింగ్ డే ఆఫ్ ది అమ్యూజ్మెంట్ పార్క్ ఈజ్ 3 months లేటర్. టికెట్స్ అమ్మేశాం కానీ దాన్ని మన ఓపెనింగ్ డే ఒక 3 months తర్వాత ఉంది అన్న. మేనేజ్మెంట్ క్లైమ్ దట్ ద సాఫ్ట్ ఓపెనింగ్ ఈజ్ ఎ ట్రయల్ రన్ నెససరీ ఫర్ ది అమ్యూజ్మెంట్ పార్క్ టు బీ ఇన్ ద కండిషన్ క్యాపబుల్ ఆఫ్ ఆపరేటింగ్ ఇన్ ది ఇంటెండెడ్ మేనర్. మేము అనుకున్న విధంగానే జనాలు వస్తున్నారు లేదా, అందుకని ఈ డిస్కౌంట్ ఇస్తున్నాం కాబట్టి ఇది కూడా డైరెక్ట్ కాస్ట్ ఫర్ బ్రింగింగ్ ది అసెట్ టు ఇట్స్ ప్రెజెంట్ లొకేషన్ అండ్ కండిషన్ అంటున్నాము అని వాళ్ళు అన్నారట. ఎవరు? మేనేజ్మెంట్. తప్పది.
ఎక్కడ దాకా మాత్రమే ఆ ఎసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ట్రయల్ రన్ వేస్తావో చూసావా, ఆ కాస్టులు మాత్రమే. జనాలు మేము అనుకున్న విధంగా వస్తారనుకుంటున్నారో లేదో, అందుకని ట్రయల్ రన్ వేస్తున్నాం కాబట్టి వీళ్ళకి డిస్కౌంట్లు ఇస్తున్నాం, ఈ కాస్టులు కూడా మనకి ట్రయల్ రన్ కాస్ట్ కాబట్టి ఇంక్లూడ్ చేసుకుంటాం అంటే కుదరదు. ఓకే, అకార్డింగ్లీ ద నెట్ ఆపరేటింగ్ కాస్ట్ ఇన్కర్ షుడ్ బి క్యాపిటలైజ్డ్ అని వాళ్ళు అంటున్నారు. కామెంట్: the net operating cost should not be capitalized but should be recognized in the statement of profit and loss. Even though it is running at less than full operating capacity, 80% అయినప్పటికీ కూడా there is sufficient evidence that the amusement park is capable of operating in the manner intended by management. మేనేజ్మెంట్ ఏ విధంగా అయితే రన్ కావాలనుకుంటున్నారో, పబ్లిక్ వస్తారులే తర్వాత సంగతి, అవన్నీ అలాగే 80% ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అలాగే వర్క్ అవుతున్నట్లే. రోలర్ కోస్టర్ సరిగ్గా రెడీ కాల, జనాలను పిలిపిస్తారా, ఒప్పుకుంటారా? లేదు. జైంట్ వీల్ సరిగ్గా తిరగటల్లా, పైకి వెళ్తే కిందకి రావటం లేదు, పైకే వెళ్ళిపోతున్నాం. అటువంటిప్పుడు అది జనాలు కూర్చోబెడతారు దాంట్లో? లేదు. నువ్వు జనాల్ని రమ్మని చెప్పేసి ఆఫర్ చేస్తున్నావంటేనే అవన్నీ కూడా వాడటానికి ఉపయోగించడానికి రెడీ అయినట్లే అని చెప్పి ఆ కాస్ట్లు వాటికి సంబంధించిన మాత్రం మనం క్యాపిటలైజ్ చేయాలి. కానీ ఈ కాస్ట్ ఏవైతే ఉన్నాయో, ఈ ట్రయల్ రన్ కాస్ట్, జనాల కోసం పెట్టే కాస్టులు, అవన్నీ కూడా మనకి ఇనాగ్రేషన్ ఎక్స్పెన్సెస్ లేదా ప్రమోషనల్ యాక్టివిటీస్ అని ఇవన్నీ కూడా వాటిని ఇంక్లూడ్ చేయకూడదు. దట్స్ ఇట్. దేర్ఫోర్ దీస్ కాస్ట్స్ ఆర్ స్పెసిఫిక్ టు ది స్టార్ట్అప్ అండ్ దేర్ఫోర్ షుడ్ బి ఎక్స్పెన్స్డ్ యాజ్ ఇన్కర్డ్. ఓకేనా అన్న, ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ప్రాబ్లమ్సే. క్లియర్? డీకమిషనింగ్ కాస్ట్ గురించి మనం ఆ ప్రాబ్లం ఆల్రెడీ ఫస్టే డిస్కస్ చేసేసాం. గుడ్. నెక్స్ట్ వన్ అన్న. సో ఇక్కడ దాకా. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి ఉంది, జాగ్రత్తగా వినండి అన్న. ఇంపార్టెంట్, దీని మీద ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్స్ చాలా ఎక్కువ. నేను క్రెడిట్గా కొన్నాను ఎసెట్ని, క్రెడిట్ కొన్నాను. అయితే నాకు క్రెడిట్ పీరియడ్ అన్నది నాన్న నార్మల్గా అందరికి ఇచ్చే క్రెడిట్ పీరియడ్ కంటే చాలా ఎక్కువ ఇచ్చాడు. నాకు 1 year కూడా దాటిపోయింది. ఎగ్జాంపుల్, నేను ఒక మిషనరీ కొంటున్నాను క్రెడిట్ మీద ఒక 10 lakh rupees పెట్టి. సప్లయర్ నాకు ఏమన్నాడంటే ఈ 10 lakh rupees నాకు 2 years తర్వాత పే చేయవచ్చు అని చెప్పి నాకు క్రెడిట్ పీరియడ్ 2 years ఇచ్చాడు. 2 years ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మనకి పర్చేస్ కాస్ట్ మామూలుగా ఎంత అనుకుంటాం? 10 lakhs అనుకుంటాం మనం. పర్చేస్ కాస్ట్, పర్చేస్ ప్రైస్ 10 lakhs కదా. ఇటువంటిప్పుడు స్టాండర్డ్ ఏమని చెప్పిందంటే, నువ్వు క్రెడిట్ కొన్నావా? అవును, క్రెడిట్కే కొన్నాను. ఆ క్రెడిట్ పీరియడ్ ఏమన్నా నార్మల్ క్రెడిట్ పీరియడ్ కంటే ఎక్కువ కాలానికి డిఫర్ చేశారా? అవును, నార్మల్గా అందరికి 3-4 నెలలే, కానీ నాకు మాత్రం 2 years ఇచ్చాడు. ఓహో, అటువంటిప్పుడు ఓ చిన్న జాగ్రత్త తీసుకో. పర్చేజ్ కాస్ట్ 10 lakhs అనకు. నువ్వు 2 ఏళ్ల తర్వాత 10 lakhs పే చేస్తానంటున్నావు కదా. ఒకవేళ ఈ రోజే క్యాష్ కట్టి కనుక తీసుకున్నట్లయితే దాని క్యాష్ ప్రైస్ ఎంత ఉంటుందో చెప్పు. క్యాష్ ప్రైస్ మార్కెట్లో 8 lakhs. ఇప్పటికిప్పుడు డబ్బులు ఇచ్చేస్తే 8 lakhs ఇచ్చేస్తున్నాడు. బట్ నువ్వెంత పే చేస్తున్నావు అని చెప్పావు? 10 lakhs. ఎక్స్ట్రా ఎంత పే చేయబోతున్నావు ఈ 2 yearsలో? 2 lakhs. అటువంటిప్పుడు ఏం చేస్తావంటే నువ్వు కూడా నీ బుక్స్లో అది 8 lakhs అని చూపించుకో, ఆ క్యాష్ ప్రైస్కే చూపించుకో. ఎక్స్ట్రా నువ్వు కట్టబోయేటటువంటి 2 lakhs ఏదైతే ఉందో దాన్ని ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్గా రికగ్నైజ్ చెయ్యి అని చెప్పింది. ఇప్పుడు పర్చేజ్ కాస్ట్ మనకి క్రెడిట్ కొన్నాం కదా, దాని పర్చేజ్ కాస్ట్ 10 lakhs కాదు నాన్న, 8 lakhs మాత్రమే. ఎప్పుడు నార్మల్ క్రెడిట్ పీరియడ్ కంటే ఎక్కువ కాలం డిఫర్ కనుక చేస్తే మనకి క్రెడిట్ పీరియడ్. ఇజ్ ఇట్ క్లియర్? సార్ మరి దాని క్యాష్ ప్రైస్ ఇప్పుడు మాకు తెలియటం లేదంటే, వెరీ గుడ్. ఓహో, 8 lakhs అనే క్యాష్ ప్రైస్ తెలియటం లేదా? అయితే ఏం చేస్తావంటే క్యాష్ ప్రైస్ ఈక్వలెంట్ కొనుక్కో అని చెప్పారు. ఆ క్యాష్ ప్రైస్కి సమానమైంది ఏదో కొనుక్కో అన్నారు. ఎలా కొనుక్కోవాలి, దాన్ని ఎట్లా తెలుసుకోవాలంటే ఏం లేదు. 2 years తర్వాత 10 lakhs పే చేస్తానని చెప్తున్నావు కదా, ఆ 10 lakhs యొక్క ప్రజెంట్ వాల్యూ ఎంతో కనుక్కో. ఓహో, ఆ 10 lakhs యొక్క ప్రజెంట్ వాల్యూనా ఒక 8,20,000 అయింది. వెరీ గుడ్. ఇప్పుడు 8,20,000 ఏమంటారయ్యా అంటే క్యాష్ ప్రైస్ ఈక్వలెంట్ అంటారు. ఇప్పుడు నువ్వు ఆ 8,20,000కి నీ బుక్స్లో ఈ అసెట్ని రికగ్నైజ్ చేయి. ఆ ఎక్స్ట్రా 1,80,000 ఏదైతే ఉందో దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి, ఈ క్రెడిట్ పీరియడ్ 2 years ఏదైతే ఉందో ఆ 2 yearsలో దాన్ని స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్కి ఇంట్రెస్ట్గా ఛార్జ్ చేసుకో అని చెప్పింది స్టాండర్డ్. ఇంపార్టెంట్ నాన్న, ఎగ్జామ్స్ అడిగే ఛాన్స్ చాలా ఎక్కువ, ఎగ్జామ్లో ప్రాబ్లం అడిగే ఛాన్స్ చాలా ఎక్కువ. ఇఫ్ పీపీ ఈజ్ ఎక్వైర్డ్ ఆన్ క్రెడిట్ and payment is deferred beyond normal credit period, cost of the asset is cash price equivalent on the date of recognition. Cash price equivalent, that is
present value of amount payable. మన ఎగ్జాంపుల్లో 8,20,000. Note, actual amount payable minus cash price equivalent is equal to interest expense. Charge this interest expense to P&L over the credit period unless it is eligible to be capitalized as per AA16. ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చినా సరే ఇది గుర్తుపెట్టుకోవటమేనన్నా, AA16 ప్రకారం దాన్ని క్యాపిటలైజ్ చేసుకోవచ్చే క్యాపిటలైజ్ చేసుకో, లేకపోతే మాత్రం P&L స్టేట్మెంట్కే పంపించుకో. ఏమి చెప్పకపోతే AA16 కండిషన్స్ ఏమి ఫుల్ఫిల్ కానట్లే. వెరీ గుడ్. ఇది డిఫర్డ్ క్రెడిట్, అంతే, చిన్న కాన్సెప్ట్. దీని మీద ఒక ప్రాబ్లం. క్వశ్చన్ నెంబర్ 6 జాగ్రత్తగా చూద్దాం. ఎగ్జామ్లో ఎవరు నాన్న డిఫర్డ్ పేమెంట్ అని చెప్పి ఎవరు అట్లాగా మన కోసం ఇచ్చినవి. ఆన్ 1/4/2018 an item of property is offered for sale at rupees 10 lakhs with payment terms being 3 equal installments of 3,33,333 over a 2-year period. మనం 2-year పీరియడ్ ఇచ్చాడు మనకి. ఇస్ ఇట్ క్లియర్? సో ఎవ్రీ ఇయర్ మనకి 3,33,333 చొప్పున 3 ఇన్స్టాల్మెంట్స్లో పే చేయమంటున్నాడు. పేమెంట్స్ ఆర్ టు బి మేడ్ ఆన్ 1/4/2018, 31st March 2019 అండ్ 31st March 2020. మన దాంట్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఈ రోజే కట్టేయాలట మనం బిగినింగ్లోనే. నెక్స్ట్ 2 ఇన్స్టాల్మెంట్లు ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో ఒకటి, సెకండ్ ఇయర్ ఎండింగ్లో ఒకటి కట్టేయాలట. ఓకే. ఇంప్లిసిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 5.36% per annum అని చెప్పాడు. షో హౌ ద ప్రాపర్టీ విల్ బి రికార్డెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ఇండియాస్ కదా. ఇది చిన్న మార్పు చేయండి అనేది, ఇది ఫైనల్ ప్రాబ్లం. ఇది యాక్చువల్గా AS10 అన్న, అది ఇండియా 16 అయినా, ఫైనల్లో ఉన్నటువంటి AS10 అయినా, మనకి ఇంటర్లో ఉన్న AS10 అయినా, అన్నిటికీ కాన్సెప్ట్లో ఒకటేనా. ఇండియాస్లో ఎక్స్ట్రా ఒక 2 points ఆర్ 3 points, అంతకుమించి ఏమి లేదు. మిగతా అంతా డిటోనే అక్కడ కూడా. ఓకే. అండ్ ఆల్సో పాస్ నెససరీ జర్నల్ ఎంట్రీస్. సార్ నాకు ఒక డౌట్ వచ్చింది సార్, ఇక్కడ నార్మల్ క్రెడిట్ పీరియడ్ ఎంత అన్న సంగతి ఎక్కడా చెప్పలేదు కదా అంటే, జనరల్గా నాన్న 1 year దాటి కనిపించినట్లయితే ఖచ్చితంగా దానికి అటువంటిప్పుడు అది డిఫర్డ్ క్రెడిట్ పీరియడ్ అని అనుకోవాలి. 1 year దాటితేనే. సార్ ఒకవేళ 1 year లోపే నాకు క్రెడిట్ పీరియడ్ ఉంది అనుకోండి నాన్న, ప్రాక్టికల్గా ఏమని చెప్పిందంటే దాన్ని అయితే అట్లా నువ్వు ప్రజెంట్ వాల్యూకి చూపించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పింది. ఇస్ ఇట్ క్లియర్? ఏమి చెప్పకపోతే 1 year దాటి కనుక మనకి క్రెడిట్ పీరియడ్ ఉన్నట్లయితే అది మనకి డిఫర్డ్ క్రెడిట్ పీరియడ్ అని అర్థం. ఇస్ ఇట్ క్లియర్? ఇక్కడ మరి 2 years కాబట్టి డిఫర్డ్ క్రెడిట్ పీరియడ్. ఓకే నాన్న, ఇక్కడ కూడా AS10 అనే పెట్టుకున్నాను. AS10 requires that the cost of an item of PPE is the cash price equivalent at the recognition date. Hence, the purchaser that takes up the deferred payment terms will recognize the acquisition of the asset as follows. ముందు వర్కింగ్ నోట్ చూద్దాం మనం. ఓకే నాన్న, వర్కింగ్ నోట్. ఫస్ట్ ఏం చేయాలి, దానికి మనకి ప్రెజెంట్ వాల్యూ ఎంతో కనుక్కోవాలని చెప్పాంగా. చూద్దాం ఎలా కనుక్కున్నాడు. క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యాష్ ప్రైస్ ఈక్వలెంట్ ఎట్ ఇనీషియల్ రికగ్నిషన్. ఫస్ట్ నాన్న 1/4/2008 ఈ రోజున ఎంత పే చేసావు? 3,33,333. ఈ రోజు పే చేసిన 3,33,330 యొక్క ప్రజెంట్ వాల్యూ ఎంత? అదే ఉంటుంది. ఓకే, 1. సో 333 సంథింగ్. ఇయర్ ఎండింగ్కి వెళ్ళావు 31st March 2019కి. మళ్ళీ ఎంత పే చేయాలి? సేమ్ 3,33,333. ఇప్పుడు నాన్న ఫస్ట్ ఇయర్కి సంబంధించి ప్రజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఎట్ 5.36% దగ్గర మనం కనుక్కున్నట్లయితే మనకి ఎంత వచ్చిందట? అది 0.949. సో ఇప్పుడు దీని ప్రజెంట్ వాల్యూ 3,16,333 అయింది. అలాగే సెకండ్ ఇయర్ ఎండింగ్లో మనం పే చేయబోయేటటువంటి దాని యొక్క ప్రజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ నాన్న 0.901 వచ్చింది. దాని ప్రజెంట్ వాల్యూ 3,03,34. సో ప్రజెంట్ వాల్యూ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ అమౌంట్ ఎంత వచ్చిందన్న మనకి 9,50,000 అయింది. ఇప్పుడు ఏంటి, మనం 10 lakhs మొత్తం పే చేస్తున్నప్పటికీ కూడా 10 lakhs రికగ్నైజ్ చేయకూడదు, 9,50,000కే రికగ్నైజ్ చెయ్యాలి. ఫస్ట్ ఎంట్రీ చూడండి. ఇప్పుడు ఎంట్రీ ఏమన్నా రాస్తారు ఇక్కడ? ఏ రోజు? 1/4/2018. ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అకౌంట్ డెబిట్ 9,50,000 టు బ్యాంక్ అకౌంట్. అప్పటికప్పుడే పే చేసినటువంటి 3,33,333. రిమైనింగ్ అంతా కూడా మేము
ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 yearsలో పే చేయబోతున్నాం. ఆ 9,50,000లో ఇది పోని మిగతాదంతా, అందుకని ఇది మొత్తం లైబిలిటీగా చూపిస్తాం. టు అకౌంట్స్ పేయబుల్ 6,16,667. మరి ఈ రెండుకి రాగానే మనం ఇంట్రెస్ట్ కనుక్కోవాలి కదా నాన్న. ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ ఎలాగో చూద్దాం. 1/4/2008 మొత్తం మనం పే చేయాల్సిన 9,50,000కి మనం రికగ్నైజ్ చేసాం. దాని మీద ఆ రోజుకి ఆ రోజు ఇంట్రెస్ట్ ఏం లేదు. అదే రోజు 3,33,333 పే చేసాం. ఇంకా ఆ రోజుకి మనకి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందంటే 6,16,667. ఇప్పుడు ఎంట్రీ కూడా పాస్ చేసాం. వెరీ గుడ్. ఇప్పుడు ఈ 6,16,667 అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాని మీద మనం ఫస్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ కొనుక్కుంటున్నాం. రేట్ ఎంత నాన్న మనకి 5.36% దగ్గర. చూడండి మీరు కూడా ఒకసారి 6,16,667 ఇంటూ 5.36%. హౌ మచ్ ఈస్ దట్? 33,053 ఇంట్రెస్ట్. నువ్వు పే చేసిన ఇన్స్టాల్మెంట్ ఏమో 3,33,333. మరి ఇన్స్టాల్మెంట్లో ఇంట్రెస్ట్ ఎంత ఉందయ్యా అంటే 33,053 ఉంది. మిగిలింది మాత్రమే ప్రిన్సిపల్ రీపేమెంట్. ఆ మిగిలిన అమౌంట్ ఎంత నాన్న? 3,280. అంటే ఇప్పుడు నువ్వు 6,16,667లో నుంచి ప్రిన్సిపల్ రీపేమెంట్ కోసం అప్లై చేసింది 3,280నే. రిమైనింగ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఇంకా 3,16,387 ఉంది. ఓకేనన్న. ఇది నెక్స్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఓపెనింగ్ బ్యాలెన్స్. దాని మీద మళ్ళీ మనం 5.36% వేస్తాం. అయితే నాన్న కొంచెం జాగ్రత్త నాన్న. లాస్ట్ ఇయర్లో నాన్న ఒకవేళ 5.36% వేసామే అనుకోండి. చూద్దాం ఒకవేళ ఎంత అవుతుందో చెప్పండి నాన్న. 3,16,387 ఇంటూ 5.36%. అది ఎంత వచ్చిందంటే నాన్న 16,958 వచ్చింది నాన్న యాక్చువల్గా. అదేంటి సార్ మరి మీరు ఇక్కడ 16,947 వేశారంటే నాన్న లాస్ట్ ఇయర్కి సంబంధించి ఇప్పుడు కూడా రేట్ అప్లై చేయం నాన్న. మనం బ్యాలెన్సింగ్ ఫిగర్ తీసుకుంటాం. ఎలా తీసుకుంటాం బ్యాలెన్సింగ్ ఫిగర్ బాబు? ఇక లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి మనం పే చేయాల్సింది ఏమీ ఉండదు, నిల్. అందుకని ఫస్ట్ క్లోజింగ్ బ్యాలెన్స్ నిల్ అని రాస్తాం. వెరీ గుడ్. మరి క్లోజింగ్ బ్యాలెన్స్ నిల్ అవ్వాలంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుట్ స్టాండింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా రీపే చేయాల్సిందే. ఓపెనింగ్ ఎంత ఉంది అవుట్ స్టాండింగ్ ఇయర్లో? 3,16,387 ఉంది. ఇదంతా కూడా ఫస్ట్ రీపే చేస్తేనే మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ నిల్ అయిపోతుంది. అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ని రీపే చేసినట్టు రాసేసుకుంటాం, నిల్. ఇప్పుడు మనం పే చేసింది ఎంత? 3,33,334 పే చేసాం. దాంట్లో నుంచి ప్రిన్సిపల్ రీపేమెంట్కి 3,16,387 పోతే ఈ మిగిలిందంతా కూడా ఇంట్రెస్ట్గా అనుకుంటాం. ఎందుకంటే నా లేకపోతే ఆ కొంత ₹10 ₹15 రౌండింగ్ డిఫరెన్స్ వస్తుంటాయి కాబట్టి లాస్ట్ ఇయర్లో అది బ్యాలెన్సింగ్ ఫిగర్గా తీసుకుంటూ ఉంటాం మనం. రేట్ అప్లై చేయకుండా అంతకు మించి ఏమీ లేదు. అందుకే క్లియర్గా నాన్న స్టార్ మార్క్ పెట్టేది ఎలా అవుతుందో చెప్పాను. 3,33,334 మైనస్ ఇదంతా కూడా మనం రీపే చేసినట్లే. అప్పుడే కదా మన క్లోజింగ్ బ్యాలెన్స్ నిల్ అవుతుంది. సో ఇదంతా అమౌంట్ పోతే మిగిలింది మనకి ఏమవుతుంది అంటే ఇంట్రెస్ట్ అవుతుంది. ఎప్పటికది? లాస్ట్ ఇయర్కి. సో ఆ విధంగా మనం ఇంట్రెస్ట్ 3 years కూడా కనుక్కుందాం. ఓకేనా అన్న? నవ్ ఎంట్రీస్ చూద్దాం వీటికి. 31st March 2019కి ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ ఇప్పుడే కనుక్కున్నాగా 33,053. అలాగే అకౌంట్స్ పేయబుల్. ఓకేనా అన్న? ఆ రోజుకి సంబంధించి 3,16,387 రూపాయలు మనం పే చేసేస్తున్నాం టు బ్యాంక్. మొత్తం కలిపి 3,33,333. నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ అకౌంట్ 16,947, అకౌంట్స్ పేయబుల్ అకౌంట్ 3,16,387, టు బ్యాంక్ అకౌంట్ 3,33,334. ఇస్ ఇట్ క్లియర్ నాన్న? సో ఇది ఒకటి మనకి ఇంపార్టెంట్ ప్రాబ్లం. డిఫర్డ్ క్రెడిట్ మీద చెప్పాను కదా నాన్న, కాన్సెప్ట్స్ అన్నీ చిన్న చిన్నవే, స్టాండర్డ్ లెంతీ స్టాండర్డ్. అందుకని ప్రతి కాన్సెప్ట్ని కూడా ఓపిక్గా చదువుకుంటూ దాని మీద ప్రాబ్లమ్స్ చేయాల్సిందే. నో అదర్ ఆల్టర్నేటివ్. టైం టేకింగ్ అంతే, డిఫికల్ట్ అయితే కానే కాదు. ఇజ్ ఇట్ క్లియర్? ఇది కూడా ఒక్కసారి చూసుకున్నాను ఆన్సర్. ఇది వర్కింగ్ నోటు. సో ఇక్కడ దాకా మనం ఏం చూసానా, మనం ఇప్పుడు ఒక ఎసెట్ని కనుక మనం క్యాష్కి లేదా క్రెడిట్కి ఎక్వైర్ చేసినప్పుడు దాని కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎలా కనుక్కోవాలి. ఒకవేళ క్రెడిట్కి ఎక్వైర్ చేసి దాని యొక్క క్రెడిట్ పీరియడ్ కనుక డిఫర్ చేస్తే కనుక బియాండ్ నార్మల్ పీరియడ్
అటువంటిప్పుడు ఏ విధంగా కనుక్కోవాలి చూసాం. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాతది నాన్న, నేను ఇప్పుడు క్యాష్ ఆర్ క్రెడిట్ కొనలేదు, నా దగ్గర ఉన్న ఎసెట్ ఒక దాన్ని ఎక్స్చేంజ్ చేసి ఈ ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ని ఎక్వైర్ చేశాను. కొంచెం జాగ్రత్తగా ఉన్నాను. మన దగ్గర ఒక ఎసెట్ ఉంది, దాన్ని ఇచ్చేసి ఈ పీపీని ఎక్వైర్ చేశాం. మరి ఇప్పుడు ఈ పీపీని మన బుక్స్లో చూపించుకోవాలిగా, ఎంత కాస్ట్కి చూపించుకోవాలి దాని గురించి కూడా మనకి ఏఎస్ 10 చెప్తుంది. కొంచెం జాగ్రత్తగా. సరే బాబు, ఒక ఎసెట్ ఇచ్చేసి ఈ పీపీ తెచ్చుకున్నావు కదా, వెరీ గుడ్. ఈ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్కి కమర్షియల్ సబ్స్టాన్స్ ఉందా? ఈ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్లో కమర్షియల్ సబ్స్టాన్స్ ఉందా? కమర్షియల్ సబ్స్టాన్సా అంటే ఏంటయ్యా అంటే ఏమీ లేదు. ఈ ఎసెట్ ద్వారా నీకు వచ్చేటటువంటి క్యాష్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దాకా, అవి ఈ ఎసెట్ ద్వారా నీకు రాబోయే క్యాష్ ఫ్లోస్ ఏవైతే ఉన్నావో ఇవి రెండు కూడా డిఫరెంట్ అయి ఉండాలి. దీని రిస్క్, టైమింగ్ అండ్ అమౌంట్, దీని రిస్క్, టైమింగ్ అండ్ అమౌంట్ అన్నవి వేరువేరుగా ఉన్నట్లయితే అటువంటప్పుడు ఆ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్కి కమర్షియల్ సబ్స్టాన్స్ ఉంది అంటాం. ఎగ్జాంపుల్, ల్యాండ్ ఇచ్చేసి మెషినరీ తీసుకున్నావు. ల్యాండ్ ద్వారా వచ్చే క్యాష్ ఫ్లోస్ ఒక రకంగా ఉంటాయి, మెషినరీ ద్వారా వచ్చే క్యాష్ ఫ్లోస్ ఒక రకంగా ఉంటాయి. కాబట్టి ఈ రెండింటి యొక్క క్యాష్ ఫ్లోస్ డిఫరెంటే కాబట్టి వాటి రిస్క్, టైమింగ్, అమౌంట్ డిఫరెంటే కాబట్టి ఈ ట్రాన్సాక్షన్లో ఇప్పుడు మనకి కమర్షియల్ సబ్స్టాన్స్ ఉన్నట్లే. లేదు, ఓల్డ్ మెషినరీ ఒకటి ఇచ్చేసాను, ఇంకా కొంత డబ్బు కూడా పే చేసి కొత్త మెషినరీ ఒకటి తెచ్చుకున్నాను. ఓల్డ్ మెషినరీ ఇంకా నాకు 1 year కంటే అంతకంటే ఎక్కువ పనిచేయదు, దాని ద్వారా నాకు ఎక్కువ యూనిట్స్ కూడా ప్రొడ్యూస్ కావు. ఇస్ ఇట్ క్లియర్? అంటే దాని ద్వారా మహా వస్తే ఇంకొక 1 yearకి మాత్రం నాకు రెవెన్యూ జనరేట్ అవుతుంది, అది చాలా తక్కువకి. న్యూ మెషిన్ వల్ల నాకేమవుతుంది, అది అటువంటిదే, కానీ న్యూ మెషిన్ వల్ల ఏంటి, ఇక్కడ నుంచి ఒక 10 ఏళ్ల పాటు నాకు రెవెన్యూ జనరేట్ అవుతుంది, క్యాష్ ఫ్లోస్ 1 year కాదు 10 years వస్తుంది. అర్థమవుతుందా? అలాగే ఓల్డ్ మెషినరీ నాకు ఇక ఇయర్కి వచ్చేసి ఒక 1000 యూనిట్స్ కంటే ఎక్కువ నాకు అది ప్రొడ్యూస్ చేయటంలా, అదే కొత్తది అయితే కనుక నాకు పర్ ఇయర్ అది నాకు ఒక 8,000 10,000 ప్రొడ్యూస్ చేస్తుంది. అటువంటిప్పుడు కూడా ఈ ట్రాన్సాక్షన్కి కమర్షియల్ సబ్స్టాన్స్ ఉన్నట్లే. అలా కాదు, నా దగ్గర ఒక కారు ఉంది, ఆ కారు మీకు ఇచ్చేసి మీ కారు నాకు ఒకటి నచ్చింది, ఆ కారు తెచ్చుకున్నాను. కారు ఇచ్చి కారు తెచ్చుకున్నాను, నాకు నచ్చిన కారు. ఇజ్ ఇట్ క్లియర్? సో ఈ ట్రాన్సాక్షన్కి కమర్షియల్ సబ్స్టాన్స్ లేదు నాన్న, దీనివల్ల మన క్యాష్ ఫ్లోస్ ఏమి కూడా ఎఫెక్ట్ ఏమీ కావటం లేదు. ఈ ఎగ్జాంపుల్లో కమర్షియల్ సబ్స్టాన్స్ లేనట్లు. ఇప్పుడు ఏఎస్ 10 ఏముందో చూద్దాం. ఆ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్కి కమర్షియల్ సబ్స్టాన్స్ ఉండి వాటి ఫేర్ వాల్యూస్ కనుక తెలిసినట్లయితే, కమర్షియల్ సబ్స్టాన్స్ ఉండాలి, ఫేర్ వాల్యూ తెలిసి ఉండాలి. అటువంటప్పుడు ఏ ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అయితే నువ్వు ఎక్వైర్ చేసావో దాని కాస్ట్ ఎలా కనుక్కోవాలయ్యా అంటే, ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఎసెట్ గివెన్ అప్ ఆర్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఎసెట్ ఎక్వైర్డ్, విచ్ ఎవర్ ఈజ్ మోర్ క్లియర్లీ ఎవిడెంట్. నేను ఫర్ ఎగ్జాంపుల్ మన బుక్స్లో నాన్న ల్యాండ్ ఒక 10 లక్షలకు ఉంది, దాని ఫెయిర్ వాల్యూనేమో మనకి తెలుసు 15 లక్షల ఫెయిర్ మార్కెట్ వాల్యూ. ఈ ల్యాండ్ని ఇచ్చేసి నేను ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ తెచ్చుకున్నాను. వెరీ గుడ్, కమర్షియల్ సబ్స్టాన్స్ ఉంది, ఫెయిర్ మార్కెట్ వాల్యూ కూడా తెలిసింది. ఇటువంటప్పుడు ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఎసెట్ గివెన్ అప్ని ఈ ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ యొక్క కాస్ట్గా చూపించాలి. ఇప్పుడు మెషినరీ అకౌంట్ అని మనం 15 lakhs అని చూపించుకుంటాం, ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ల్యాండ్. టు ల్యాండ్ మన బుక్స్లో ఉంది 10 lakhs, అందుకని టు ల్యాండ్ అని చెప్పి 10 lakhs రాస్తాం. మరి మిగిలిన 5 lakhs ఏదైతే ఉందో టు ప్రాఫిట్ ఆన్ ఎక్స్చేంజ్ అని రాసుకుంటాం, 5 lakhs. ఇది ఎగ్జాంపుల్ 1. ఎగ్జాంపుల్ 2, మన బుక్స్లో 10 lakhs ఉంది, దాని ఫెయిర్ మార్కెట్ వాల్యూ మనకి తెలియట్లా కరెక్ట్గా. మనం ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఎక్వైర్ చేసాం, దీని ఫెయిర్ మార్కెట్ వాల్యూ మనకి బాగానే తెలుసు, కమర్షియల్ సబ్స్టాన్స్ ఉంది, దీని ఫెయిర్ మార్కెట్ వాల్యూ మనకు తెలుస్తుంది. ఆ మెషినరీకి మార్కెట్లో 12 లక్షల రూపాయల విలువ ఉంది. వెరీ గుడ్. ఇప్పుడు ల్యాండ్ నువ్వు ఇచ్చిన దాని ఫెయిర్ మార్కెట్ వాల్యూ సరిగ్గా తెలియట్లేదే, కానీ దీని ఫెయిర్ మార్కెట్ వాల్యూ తెలిసింది కదా, అప్పుడు ఈ ఫెయిర్ మార్కెట్ వాల్యూనే దాని కాస్ట్గా చూపించుకో. ఇప్పుడు ఎంట్రీ, మెషినరీ అకౌంట్ డెబిట్ 12 lakhs, టు ల్యాండ్ అకౌంట్ 10 lakhs, టు ప్రాఫిట్ ఆన్ ఎక్స్చేంజ్ 2 lakhs అని రాయాలి. ఇప్పుడు లేదు సార్, దీని ఫెయిర్ మార్కెట్ వాల్యూ కేవలం ఒక 7 lakhs అనుకోండి, అప్పుడు లాస్ వచ్చినప్పుడు ఎంట్రీ ఏమని రాస్తాం, అప్పుడు మెషినరీ అకౌంట్ డెబిట్ 7 lakhs రాసుకుంటాం.
లాస్ ఆన్ ఎక్స్చేంజ్ అకౌంట్ డెబిట్ 3 lakhs అని రాసుకుంటాం. 2 మన దగ్గర ఉన్న ల్యాండ్ బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి 2 ల్యాండ్ దాని బుక్ వాల్యూ 10 lakhs రాసుకుంటాం. సిబిటి బేసిక్ కాన్సెప్ట్స్. అయితే 2 కండిషన్స్ చెక్ చేయాలి. ఆ ట్రాన్సాక్షన్కి కమర్షియల్ సబ్స్టాన్స్ ఉందా, అలాగే ఫేర్ వాల్యూస్ తెలుస్తున్నాయా. అటువంటప్పుడు ఫేర్ వాల్యూ ఆఫ్ అసెట్ గివెన్ అప్ ఆర్ ఫేర్ వాల్యూ ఆఫ్ అసెట్ ఎక్వైర్డ్ విచ్ ఎవర్ ఈజ్ మోర్ క్లియర్లీ ఎవిడెంట్. కమర్షియల్ సబ్స్టాన్స్ లేదు, లేదా ఫేర్ వాల్యూస్ ఏం తెలియటం లేదు, కమర్షియల్ సబ్స్టాన్స్ లేదు అసలు. అటువంటప్పుడు మాత్రం ఈ విధంగా చేయకూడదట. కార్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, ఆ సందర్భంలో మరి ఏం చేయాలి అంటే సింపుల్, కొంచెం జాగ్రత్తగా వినండి. కార్ మన పుస్తకాల్లో దాని విలువ ఒక 5 లక్షలు, దాని మార్కెట్ వాల్యూ ఒక 6 లక్షలు అనుకుందాం, ఫేర్ మార్కెట్ వాల్యూ. ఈ కార్ ఇచ్చేసాను నేను, స్విఫ్ట్ కార్ ఇచ్చేసాను, స్విఫ్ట్ కార్ ఒకటి ఇచ్చేసేసాను. ఓకే, ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వేరే టాటా కార్ ఒకటి తీసుకున్నాను, మారుతి కార్ ఇచ్చాను, టాటా కార్ తీసుకున్నాను. సో మన పుస్తకాల్లోనేమో మారుతి కార్ 5 lakhs ఉంది, దాని ఫేర్ మార్కెట్ వాల్యూ ఏమో సే ఫర్ ఎగ్జాంపుల్ 6 lakhs. అది ఇచ్చేసి అటువంటి అసెట్ని ఇచ్చేసి నేను ఏం చేశాను, టాటా కార్ని తీసుకున్నాను. ఫేర్ మార్కెట్ వాల్యూ కనపడుతుంది ఇక్కడ, కానీ ఈ ట్రాన్సాక్షన్కి కమర్షియల్ సబ్స్టాన్స్ లేదు. దీనివల్ల నా క్యాష్ ఫ్లోస్ ఏమి కూడా సివియర్గా ఎఫెక్ట్ ఏమీ కాలేదు. అందుకని ఇప్పుడు కమర్షియల్ సబ్స్టాన్స్ లేదు కాబట్టి ఏమని చెప్పిందయ్యా అంటే, ఇటువంటి సందర్భాలలో నువ్వు ఎసెట్ ఏదైతే ఇచ్చేసావో దాని బుక్ వాల్యూ ఎంతో చెప్పు. నేను మారుతి కారు ఇచ్చానయ్యా, దీని బుక్ వాల్యూ 5 lakhs. వెరీ గుడ్. ఇప్పుడు నీకు వచ్చినటువంటి టాటా కారు ఉంది కదా, దాని విలువ కూడా 5 lakhs. సింపుల్గా నీ బుక్స్లో నువ్వు మారుతి కార్ తీసేసి దాని ప్లేస్లో టాటా కార్ అని రాసుకో, ఆ 5 lakhs అని చెప్పింది. దీన్నే మనం ఏమంటామంటే, ఇఫ్ దెర్ ఈజ్ నో కమర్షియల్ సబ్స్టాన్స్ దెన్ వీ హ్యావ్ టు రికగ్నైజ్ ది కాస్ట్ ఆఫ్ ది అసెట్ ఎక్వైర్డ్ ఇది టాటా కార్ ఎట్ నెట్ బుక్ వాల్యూ ఆఫ్ ది అసెట్ గివెన్ అప్ మారుతి కార్. మారుతి కార్ యొక్క నెట్ బుక్ వాల్యూ ఎంత ఉంది, 5 lakhs. ఇప్పుడు ఎంట్రీ ఏమంటే టాటా కార్ అకౌంట్ డెబిట్ 5 lakhs టు మారుతి కార్ 5 lakhs అని రాసుకుంటాం. ఇజ్ ఇట్ క్లియర్? దీని యొక్క ఫేర్ వాల్యూ తెలిసినా కూడా కమర్షియల్ సబ్స్టాన్స్ అనేది లేదు కాబట్టి ట్రాన్సాక్షన్కి ఇచ్చినటువంటి అసెట్ యొక్క నెట్ బుక్ వాల్యూ ఎంతైతే ఉందో దానికే చూపించుకోవాలి. ఇజ్ ఇట్ క్లియర్ నాన్న? దీని మీద ప్రాబ్లమ్స్ చూద్దాం, చూడండి ఒకసారి. ఎక్స్చేంజ్ ఆఫ్ అసెట్స్. ఎంటిటీ ఏ ఎక్స్చేంజెస్ ల్యాండ్ విత్ ఏ బుక్ వాల్యూ ఆఫ్ 10 lakhs. దాని బుక్ వాల్యూ 10 lakhs అంటున్నారా మన బుక్స్లో. ఫర్ క్యాష్ ఆఫ్ 20 lakhs అండ్ ప్లాంట్ అండ్ మెషినరీ వాల్యూడ్ ఎట్ 25 lakhs. మన పుస్తకాలలో 10 లక్షల రూపాయల విలువైన ల్యాండ్ ఇస్తే దానికి ప్రతిఫలంగా మనకేం వస్తున్నాయంట, 20 lakhs క్యాష్ వస్తుందంట, ప్లస్ 25 lakhs విలువైన ప్లాంట్ అండ్ మెషినరీ కూడా వస్తుందట. నాన్న మరి ల్యాండ్ ఇచ్చి ప్లాంట్ అండ్ మెషినరీ అంటే మనకి ఇది కమర్షియల్ సబ్స్టాన్స్ ఉన్నటువంటి ట్రాన్సాక్షనే. ఓకే, వాట్ విల్ బి ది మెజర్మెంట్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ రిసీవ్డ్? కన్సిడర్ దట్ ద ట్రాన్సాక్షన్ హ్యాస్ కమర్షియల్ సబ్స్టాన్స్. ఓకే, మరి ఇప్పుడు కమర్షియల్ సబ్స్టాన్స్ ఉంటే ఏమని చెప్పారు నాన్న? ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది అసెట్ గివెన్ అప్ ఆర్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది అసెట్ ఎక్వైర్డ్ అని చెప్పారు. ఇక్కడ ల్యాండ్ యొక్క ఫెయిర్ మార్కెట్ వాల్యూ డైరెక్ట్గా ఏం చెప్పలేదు కానీ నాన్న, మనం ఎక్వైర్ చేసినటువంటి ప్లాంట్ అండ్ మెషినరీ యొక్క ఫెయిర్ వాల్యూ ఎంతో చెప్పాడు. ఎంతనా మనకి అది 25 lakhs. ఇప్పుడు ఆ ప్లాంట్ అండ్ మెషినరీ ఏమో 25 lakhsకి మనకి ఏమేమి వచ్చాయి చూడన్నా, ల్యాండ్కి ప్రతిఫలంగా ఏమొచ్చాయి, 10 లక్షల విలువైన ల్యాండ్కి 45 lakh వర్త్ ఆఫ్ ఎసెట్స్ వచ్చాయి. 2 assets, ఒక ప్లాంట్ అండ్ మెషినరీ అలాగే క్యాష్ కూడా వచ్చింది. వచ్చిన వాటిని రాసుకో. ఫస్ట్ ఎంట్రీ ఏంటి, ఇప్పుడు ప్లాంట్ అండ్ మెషినరీ దాని ఫేర్ వాల్యూ తెలుసుగా, ఎంత 25 lakhs చెప్పాడు, దానికి రికగ్నైజ్ చేయి. ప్లాంట్ అండ్ మెషినరీ అకౌంట్ డెబిట్ 25 lakhs. బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఎంత వచ్చింది, 20 lakhs. టు ల్యాండ్ అకౌంట్ నీ బుక్స్లో ఎంత మాత్రం ఉంది, 10 lakhs. సార్ మిగిలిన 35 లక్షలు ప్రాఫిట్. టు ప్రాఫిట్ ఆన్ ఎక్స్చేంజ్. దట్స్ ఇట్. ఫేర్ వాల్యూ ఆఫ్ మెషినరీ ఎక్వైర్డ్ 25 lakhs నాన్న. సో వీ హ్యావ్ టు రికగ్నైజ్ మెషినరీ ఎక్వైర్డ్ ఎట్ 25 lakhs అండ్ క్యాష్ రిసీవ్డ్ ఎట్ 20 lakhs. ప్రాఫిట్ ఆన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్, కన్సిడరేషన్ రిసీవ్డ్ మైనస్ బుక్ వాల్యూ, దట్ ఈస్ ఈక్వల్ టు 45 lakhs minus 10 lakhs. Total profit 35 lakhs. Journal entry, machinery account debit 25 lakhs, bank account debit 20 lakhs, to land account book value 10 lakhs, a remaining anta 2 P&L, profit on exchange 35 lakhs. Simple problems. Okay. Next, problem number 8. Entity A exchanges car X with a book value of 13 lakhs
అండ్ నాన్న కార్ ఎక్స్ యొక్క బుక్ వాల్యూ ఎంత ఉందంట నాన్న 13 lakhs ఉందంట. అండ్ ఏ ఫేర్ వాల్యూ ఆఫ్ 13,25,000. ఆ కార్ యొక్క ఫేర్ వాల్యూనేమో 13,25,000. మనం కనుక మారుతి గారికి 5 lakhs 6 lakhs చెప్పాంగా, అట్లాగా 13,25 చెప్పాడు. ఫర్ దేనికోసమట, క్యాష్ ఆఫ్ 15,000 అండ్ కార్ వై విచ్ హ్యాస్ ఏ ఫేర్ వాల్యూ ఆఫ్ 13,10,000. కారు ఎక్స్ ఇచ్చినందుకు ప్రతిఫలంగా నాకు ఒక 15,000 రూపాయల క్యాష్ వచ్చింది, దానితో పాటుగా 13,10,000 ఫేర్ వాల్యూ కలిగినటువంటి కార్ వై కూడా వచ్చింది. దాని ఫేర్ వాల్యూ తెలుసు కదా, వెరీ గుడ్ నాన్న. ఫేర్ వాల్యూ తెలిసినా కూడా నాన్న సిమిలర్ అసెట్స్ కనుక డిట్టో అసెట్స్ కనుక అయితే మనకి కమర్షియల్ సబ్స్టాన్స్ లేనట్లే. ఫేర్ వాల్యూ తెలిసినా కూడా కమర్షియల్ సబ్స్టాన్స్ లేకపోతే కనుక నాన్న నువ్వు ఆ వచ్చిన కారు వై ఏదో ఉంది చూసావా, దాని ఫేర్ వాల్యూ చూపించకూడదు. ఇప్పుడు దానికి బదులుగా ఇచ్చిన కారు ఎక్స్ ఉంది కదా, దాని బుక్ వాల్యూకి చూపించుకోవాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఫెయిర్ వాల్యూ కనపడింది కదా అని విచ్ ఎవర్ ఈజ్ మోర్ క్లియర్లీ ఎవిడెంట్ అని రాయకూడదు. చూడన్నాను, ద ట్రాన్సాక్షన్ ల్యాక్స్ కమర్షియల్ సబ్స్టాన్స్ యాజ్ ద కంపెనీస్ క్యాష్ ఫ్లోస్ ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు చేంజ్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ది ఎక్స్చేంజ్. ఇట్ ఈస్ ఇన్ ది సేమ్ పొజిషన్ యాజ్ ఇట్ వాస్ బిఫోర్ ది ట్రాన్సాక్షన్. కార్ ఎక్స్ పోయి కార్ వై వచ్చింది, దానివల్ల నా క్యాష్ ఫ్లోస్ ఏమి ఇంపాక్ట్ ఏమీ కాలేదు. వాట్ విల్ బి ది మెజర్మెంట్ కాస్ట్ ఆఫ్ ది అసెట్స్ రిసీవ్డ్? ద ఎంటిటీ రికగ్నైజెస్ ద అసెట్స్ రిసీవ్డ్ అంటే ఏంటన్నా, మనకి రెండు వచ్చాయి. 15,000 రూపాయల క్యాష్ వచ్చింది, కార్ వై కూడా వచ్చింది. ఎట్ ద బుక్ వాల్యూ ఆఫ్ కార్ ఎక్స్, ఇప్పుడు మనకు వచ్చిన క్యాష్ ప్లస్ మనకు వచ్చిన కారు వై ఉంది కదా, ఆ రెండిటి యొక్క విలువ కలిపి ఎంత అయ్యా అంటే బుక్ వాల్యూ ఆఫ్ కార్ ఎక్స్ ఎంతది, 13 లక్షలు. ఇప్పుడు నాకు వచ్చిన క్యాష్ ప్లస్ కారు వై రెండిటి విలువ 13 లక్షలు. ఈ 13 లక్షల్లో క్యాష్ 15,000 రూపాయలు నాన్న, అది పోతే మిగిలినటువంటి 12,85,000 ఏదైతే ఉందో అది కారు వై యొక్క కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. చూడన్నాను, యాజ్ ద ట్రాన్సాక్షన్ ల్యాక్స్ కమర్షియల్ సబ్స్టాన్స్. నౌ దిస్ బుక్ వాల్యూ ఆఫ్ కార్ ఎక్స్ అంటే 13 లక్షలు నాన్న ఈస్ టు బి అపోర్షన్డ్ ఫర్ క్యాష్ రిసీవ్డ్ అండ్ కార్ వై రిసీవ్డ్. సో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ కార్ వై ఈజ్ ఈక్వల్ టు 13 lakhs బుక్ వాల్యూ ఆఫ్ కార్ ఎక్స్ మైనస్ క్యాష్ కూడా వచ్చింది కదా 15,000, దాన్ని లెస్ చేస్తే ఆ మిగిలిన 12,85,000 ఏదైతే ఉందో దట్ షెల్ బి ది ఏంటన్నా కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ కార్ వై. ఎంట్రీ ఏమని రాసుకుంటాం ఇప్పుడు, కార్ వై అకౌంట్ 12,85,000, బ్యాంక్ అకౌంట్ 15,000 టు కార్ ఎక్స్ అకౌంట్ 13 lakhs. చెప్పాను కదా నాన్న, ఆ 13 lakhsకి పాత కార్ ఎక్స్ తీసేసి కొత్తగా నీకు ఏం వచ్చినాయో అవి రాసుకోవాలి. కొత్తగా 2 వచ్చాయి, క్యాష్ 15,000, దాన్ని మార్చడానికి ఏమీ లేదు. సో ఆ రిమైనింగ్ ఏదైతే ఉందో అది కార్ వై అనుకోవాలి. ఎప్పుడు ఇది కమర్షియల్ సబ్స్టాన్స్ లేనప్పుడు. ఓకేనా, వీటిని కూడా ఎగ్జామ్లో తరచుగా అడుగుతున్నాడు. ఈ చార్ట్ కూడా వేసుకున్నాను ఒకసారి. ఇవే కాకుండా నాన్న మనకి చిన్న చిన్న ఎలిమెంట్స్ ఇంకొన్ని ఉన్నాయి నాన్న, మ్యాక్సిమం ఒక 5 to 10 minutes. అవి కూడా చూసేస్తే మనకి ఈ ఫస్ట్ పార్ట్ని వైండప్ చేద్దాం. సో ఒక సబ్సీక్వెంట్ కాస్ట్ల గురించి, సబ్సీక్వెంట్ మెజర్మెంట్ గురించి నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఓకేనా, చిన్నవి నాన్న. ఓకే, అదర్ కేసెస్ కొన్ని చూడండి నాన్న. ఏమనుకున్నాం, ఇఫ్ సెవరల్ ఐటమ్స్ ఆఫ్ పీపీఈ ఆర్ ఎక్వైర్డ్ ఎట్ ఏ కన్సాలిడేటెడ్ ప్రైస్. చెప్పాను ఒక 10 lakhs పెట్టి చాలా ఐటమ్స్ కొన్నాను, ఒక్కో దాని కాస్ట్ ఎంతో తెలియదు. అప్పుడు ఏమన్నారయ్యా అంటే వాటి ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆధారంగా ఆ 10 lakhsని వాటన్నిటికీ కూడా ఏం చేస్తావంటే ఎలకేట్ చేయమన్నారు. అయ్యా వాటి ఫెయిర్ మార్కెట్ వాల్యూస్ నాకు తెలియటం లేదు, మరి ఏం చేయమంటావు అయ్యా అంటే ఒక కాంపిటెంట్ వాల్యూర్ని ఒకటిని అపాయింట్ చేసుకొని ఆ ఫెయిర్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎస్టిమేట్ చేసి వాటి ఆధారంగా 10 lakh రూపీస్ని ఈచ్ ఐటమ్స్ అన్నిటికీ కూడా వాటన్నిటికీ కూడా ఏం చేయమంటే ఎలకేట్ చేయమని చెప్పింది. సింపుల్ ప్రొసీజర్, ప్రాబ్లమ్స్ ఏమి లేవు నాన్న. చూడండి ఒకసారి. Apportion the price to various items of PPE on the basis of their fair values. If fair values are not available, then consider the values determined by competent valuers. That's it. అలాగే నాన్న, if item of PPE acquired under finance lease కనుక అయితే నాకు సంబంధం లేదు, యూ జస్ట్ రిఫర్ AS 19 అని చెప్పింది. AS 19 ఎలా చెప్తే అలాగే. If government grant is received for an item of PPE, then refer
AS12 అని చెప్పింది. దట్స్ ఇట్, అంతకు మించి ఏమీ లేదు. AS12 ప్రకారం కాస్ట్ రిడక్షన్ మెథడ్ లేకపోతే డిఫర్డ్ ఇన్కమ్ మెథడ్ ఉంది కిందన్న. ఒకవేళ కాస్ట్ రిడక్షన్ మెథడ్ అయితే కనుక ఎసెట్ కాస్ట్ నుంచి లెస్ చేసుకో, లేకపోతే అక్కర్లేదు. దిస్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ ఎన్ ఎసెట్ ఎక్వైర్డ్. ఇది కూడా రాసుకున్నాను ఫాస్ట్గా. సో లాస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ సెషన్ నాన్న, కాస్ట్ ఆఫ్ సెల్ఫ్ కన్స్ట్రక్టెడ్ అసెట్. నేను పర్చేజ్ చేయాల, నేనే దాన్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటే అప్పుడు దాని కాస్ట్ ఎలా కొనుక్కోవాలి? సింపుల్ థింగ్. ఏమిటి నాన్న మనకి? కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్, లేబర్ అండ్ ఆల్ అదర్ కాస్ట్ దట్ ఆర్ డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ టు ది కన్స్ట్రక్షన్ ఆఫ్ పీపీఈ. దానికి పెట్టినటువంటి మెటీరియల్స్ ఖర్చు ఏంటి, లేబర్ ఖర్చు ఏంటి, అవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తావు. వెరీ గుడ్. ప్లస్ ఎనీ అదర్ కాస్ట్ దట్ కెన్ బి అలొకేటెడ్ టు ద కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఆన్ ఎ రీజనబుల్ బేసిస్. సే ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక 4 బిల్డింగ్స్ కడుతూ ఉన్నాం అనుకుందానన్న. ఈ 4 బిల్డింగ్స్ని సూపర్వైజ్ చేయడం కోసం ఒక మేనేజర్ని అపాయింట్ చేసుకున్నాం. అతని మంత్లీ శాలరీ వచ్చేసి ఒక 50,000 అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి నాన్న? అతను 4 బిల్డింగ్స్ని సూపర్వైజ్ చేస్తున్నాడు కాబట్టి అతని శాలరీ 50,000 ఏదైతే ఉందో ఈ 4 బిల్డింగ్స్కి రీజనబుల్గా మనం అపోర్షన్ చేస్తూ ఉంటాం. అలాగే వీటికి సంబంధించి ఏదన్నా మనం క్రేన్స్ కానీ మిషనరీస్ కానీ ఏమన్నా వాడుతూ ఉన్నాం అనుకోండి అన్న, వాటికి సంబంధించిన డిప్రిసియేషన్ ఏదైతే ఉందో అది కూడా ఈ 4 బిల్డింగ్లకి సమానంగా అపోర్షన్ చేస్తాం. అలాగా రీజనబుల్గా అలొకేట్ చేయగలిగినటువంటి కాస్ట్ ఏదన్నా ఉంటే దాన్ని కూడా లెక్కలోకి తీసుకోండి. దట్స్ ఇట్. ప్లస్ బారోయింగ్ కాస్ట్ బి క్యాపిటలైజ్డ్ యాజ్ పర్ AS16. ఇది ఎప్పుడు ఉంటుంది. AS16 ప్రకారం క్వాలిఫైయింగ్ అసెట్ అయితే దానికి క్యాపిటలైజ్ చూసుకునే కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తే యాడ్ చేసుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్ నాన్న, ఏది తీసుకోకూడదనేది ఇంపార్టెంట్. ఇంటర్నల్ ప్రాఫిట్స్ ఇన్క్లూడెడ్ ఆన్ ఎనీ ఐటమ్స్ యూజ్డ్ ఫ్రమ్ ఇట్స్ స్టోర్. మనం డిపార్ట్మెంట్ అకౌంట్స్ చేసాంగా, డిపార్ట్మెంట్ ఏ నుంచి డిపార్ట్మెంట్ బికి వెళ్ళేటప్పుడు కాస్ట్కే కాదని ఒకసారి మార్జిన్ కూడా యాడ్ చేస్తూ ఉంటాడు. సే ఫర్ ఎగ్జాంపుల్, డిపార్ట్మెంట్ ఏ సిమెంట్ బస్తాలతో డీల్ చేస్తుంది, మనకి సిమెంట్ కావాలి మనకి, ఓకే, కన్స్ట్రక్షన్కి. డిపార్ట్మెంట్ ఏకి పాలసీ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ పాలసీ ఏంటయ్యా అంటే కాస్ట్ మీద 10% వేసుకొని ట్రాన్స్ఫర్ చేస్తుంది. దానికి సిమెంట్ బ్యాగ్ అనేది ఒక్కోటి 1000 రూపీస్ పడ్డా 10% యాడ్ చేసుకొని మనకి పంపించింది. ఒకే ఆర్గనైజేషన్ అయినా సరే డిపార్ట్మెంట్ అకౌంట్స్ మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు మనకి అది 1100 లాగా కనపడుతుంది. దాంట్లో ఇప్పుడు ఇంటర్నల్ ప్రాఫిట్ ఎంత ఉంది? 100. అటువంటి ఇంటర్నల్ ప్రాఫిట్స్ ఏమన్నా ఉంటే వాటిని లెస్ చేయాల్సిందే అని చెప్పింది. వీటి కోసం కాస్ట్ ఆఫ్ సెల్ఫ్ కన్స్ట్రక్టెడ్ అసెట్ కనుక్కోవడం కోసం. ఓకే, అలాగే నాన్న అబ్నార్మల్ లాస్ ఆఫ్ మెటీరియల్స్ ఏమన్నా ఉన్నా, లేబర్ అండ్ ఏమన్నా సరే నాన్న అబ్నార్మల్ వేస్టేజ్ ఉంటే వాటిని కూడా లెస్ చేయండి, ఇంక్లూడ్ చేయవద్దు అంది. సింపుల్ థింగ్ ఇది. ఓకే నాన్న, దీని మీద ఒక ప్రాబ్లం చూద్దాం చూడన్న ఫాస్ట్గా. PQR Limited constructed a PPE and incurred the following expenses on its construction. Materials including refundable duties of 25,000. నాన్న రిఫండబుల్ అయితే అవి ఇంక్లూడ్ అయితే తీసేయాలి, ఏది మాత్రమే మనం దాంట్లో కలపాలి, నాన్ రిఫండబుల్ అయితేనే ఇంక్లూడ్ చేయాలి. ఇవి రిఫండబుల్ కాబట్టి ఈ 16 lakhs లో నుంచి 25,000ని మనం లెస్ చేయాలి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్ టోటల్ లేబర్ ఛార్జెస్ అన్నానా ఎంత 6 lakhs ఏదో చెప్పాడు. 200 అవుట్ ఆఫ్ టోటల్ ఆఫ్ 600 men hours వర్క్డ్ ఆన్ ఇన్స్టాలేషన్ వర్క్. మొత్తం టోటల్ లేబర్ ఛార్జెస్ 6 lakhs అంటున్నా. అయితే ఈ 6 lakhs ఎన్ని గంటలకంట? 600 man hours కట్ అవి. దాంట్లో మనం 200 hours మాత్రం ఉపయోగించుకున్నాం, రీజనబుల్గా అలొకేట్ చేయొచ్చు. ఇప్పుడు 6 lakhsలో 6 lakhs ఇంటూ 200/600 మాత్రమే దీనికి మనం ఇంక్లూడ్ చేస్తాం, రీజనబుల్ అలొకేషన్. అలాగే స్పేర్ పార్ట్స్ అండ్ టూల్స్ కన్జ్యూమ్డ్ ఇన్స్టాలేషన్ అవన్నీ ఇంక్లూడ్ చేయాల్సిందే. టోటల్ శాలరీ ఆఫ్ సూపర్వైజర్, టైమ్ స్పెండ్ ఫర్ ఇన్స్టాలేషన్ వాస్ 25% ఆఫ్ ది టోటల్ టైం వర్క్డ్. మొత్తం అతనికి 24,000 పే చేసామంటున్నా అన్న. అయితే అతను స్పెండ్ చేసిన టైంలో 25% మాత్రమే దీనికోసం స్పెండ్ చేశారట. మరి అప్పుడు ఈ 24,000లో 25% మాత్రం మనం ఇంక్లూడ్ చేయాలి, రీజనబుల్ బేసిస్. టెస్ట్ రన్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్ ఎప్పుడు ఇంక్లూడ్ చేస్తాం. కన్సల్టెన్సీ ఛార్జెస్ టు ఆర్కిటెక్ట్ ఫర్ ప్లాంట్ సెటప్, మరి దానికి మనకు కావాల్సిందే. టోటల్ ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ 4% ఈజ్ చార్జబుల్ టు ది కన్స్ట్రక్షన్ ఆఫ్ పీపీఈ. నార్మల్గా నాన్న అడ్మినిస్ట్రేటివ్ అండ్ జనరల్ వర్క్ ఇంక్లూడ్ చెయ్యం, కానీ స్పెషల్గా వాటిని ఛార్జ్ చేయవచ్చు కొంత అని చెబితే దాన్ని ఇంక్లూడ్ చేస్తాం. అవి డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ కాస్టే. ఈ టోటల్ 9 lakhsలో
4% ఛార్జ్ చేయొచ్చు అని చెప్పాడు. 9 lakhs ఇంటూ 4%, దాన్ని ఇంక్లూడ్ చేస్తాం. డిప్రిసియేషన్ ఆన్ అదర్ అసెట్స్ యూజ్డ్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ అసెట్. ఇందాక చెప్పాను కదా అన్న, ఆ 4 బిల్డింగ్స్ కట్టడం కోసం ఏదైనా నువ్వు క్రేన్ కానీ అటువంటి ఏమైనా వాడుతున్నట్లయితే దాని డిప్రిసియేషన్ని వీటికి ఎలకేట్ చేయొచ్చు అని చెప్పాం కదా. అలాగే ఈ 15,000 ఏదో ఒక అసెట్ వాడేవంట, దాని మీద డిప్రిసియేషన్ అంట, ఆ అసెట్ దీనికోసమే వాడేవాట. అంటే ఈ కాస్ట్ కూడా ఏం చేస్తావు, ఇంక్లూడ్ చేసేయి. ద మెషిన్ వాజ్ రెడీ ఫర్ యూజ్ ఆన్ 15th January 2020 బట్ వాజ్ యూజ్డ్ ఫ్రమ్ 1 to 2020. నాన్న గుర్తుపెట్టుకోండి, రెడీ ఫర్ యూజ్ ఏ రోజైతే ఉందో ఆ రోజు దాకా పెట్టినటువంటి కన్స్ట్రక్షన్ కాస్ట్ మాత్రమే ఇంక్లూడ్ చేయాలి. ఒకసారి రెడీ ఫర్ యూజ్ అయితే నువ్వు దాన్ని పుట్టు యూజ్ చేసావా లేదా దాంతో సంబంధం లేదు, ఆ కాస్ట్ ఇంక్లూడ్ చేయకూడదు, తర్వాత పెట్టిన కాస్ట్లు. నెక్స్ట్, డ్యూ టు దిస్ డిలే ఫర్దర్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ 19,000 వర్ ఇన్కర్డ్. దానికి మనకి సంబంధం లేవు. క్యాలిక్యులేట్ ది వాల్యూ ఆఫ్ ద ప్లాంట్ టు బి క్యాపిటలైజ్డ్. మెటీరియల్స్ నాన్న 16 లోంచి మనం అవి లెస్ చేయాలని చెప్పాం కదా నాన్న, 15,75,000. ఓకే, వాటిని లెస్ చేయాలి నాన్న, ఇంక్లూడింగ్ కాదు నాన్న, ఇది ఎక్స్క్లూడింగ్. ఇది మెటీరియల్స్ ఎక్స్క్లూడింగ్ రిఫండబుల్ డ్యూటీస్. ఓకే నాన్న. నెక్స్ట్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంత నాన్న, 3 lakhs ఇంక్లూడ్ చేసాం. టోటల్ లేబర్ ఛార్జ్లో 200/600 ప్రపోర్షన్లో దాన్ని ఇంక్లూడ్ చేసాం. అలాగే స్పేర్ పార్ట్స్ ఇంక్లూడ్ చేసాం. శాలరీలో ఓన్లీ 25% తీసుకున్నాం. టెస్ట్ రన్ తీసుకున్నాం. కన్సల్టెన్సీ ఛార్జెస్ తీసుకున్నాం. ఈ టోటల్ అడ్మినిస్ట్రేషన్ మామూలుగా తీసుకోకూడదు కానీ 4% ఛార్జ్ చేయమని చెప్పాడు కాబట్టి స్పెసిఫిక్గా దాంట్లో 4% తీసుకున్నాం. దీనికోసమే వాడిన అసెట్ యొక్క డిప్రిసియేషన్ 15,000, దాన్ని కూడా లెక్కలోకి తీసుకున్నాం. సో కాస్ట్ ఆఫ్ పీపీఈ 22,24,000. డిలే ఛార్జెస్ ఆఫ్ 19,000 టు బి చార్జ్డ్ టు స్టేట్మెంట్ ఆఫ్ P&L యాజ్ దీస్ కాస్ట్ ఆర్ ఇన్కర్డ్ ఆఫ్టర్ ద అసెట్ వాజ్ రెడీ ఫర్ యూజ్. వాటి మనం ఇంక్లూడ్ చెయ్యము. ఓకే నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 ఉన్నది, మీరు చూసుకోవచ్చు నాన్న, అక్కడ ఆన్సర్ ఇచ్చాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ పార్ట్ నాన్న. మనకి ఇక్కడ దాకా మనం ఏం చూసామంటే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అండ్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చూసాం. నెక్స్ట్ పార్ట్స్లో రిమైనింగ్ చూద్దాం. ఇది బాగా నేర్చుకుంటే నెక్స్ట్ పార్ట్స్ ఇంకా ఈజీగా ఉంటాయి. ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్.